అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం వనపర్వం మూడవ భాగం చెప్పుకుందాం. అయితే రెండవ భాగంలో భీముడు తన నిరాశను వ్యక్తపరుస్తూ అర్జునుని మరియు శ్రీకృష్ణ భగవానుని వెంటనే రప్పించి దుష్టులైన ధృతరాష్ట్రపుత్రులను సంహరింపవలను అని చెప్పినంత వరకు మనం చెప్పుకున్నాం రెండవ భాగంలో. అయితే ఇప్పుడు తర్వాత భీముడు ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. మోసగాళ్లను వక్ర మార్గంలో వధించుట పాపం కాదు. ఒకవేళ నీవు నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోదలిచినతో కౌరవులను సంహరించిన పిమ్మట నీవు తిరిగి అరణ్యాలకు వచ్చి మిగతా కాలమును గడపవచ్చును. నైతికతకు కట్టుబడి ఉండుట చేత ఏం ప్రయోజనం? మన 13వ సంవత్సరంలో అజ్ఞాతవాస సమయంలో గుర్తింపబడితే ఒకవేళ మనం విజయవంతముగా మన అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకునను హస్తినాపురం చేరుకునను నిన్ను వారు తిరిగి జూదములో సవాలు చేసినతో ఎలా? అట్లు మన ప్రయత్నమంతయు విఫలమగును. నేనొక్కడనే కౌరవులనందరినీ ఒంటరిగానే వధింపగలను. నీ అనుమతి కొరకై ఇట్లు వేచి చూస్తుంటిని. అప్పుడు తన సోదరుని శాంతింపజేయు ప్రయత్నముతో యుధిష్ఠిర మహారాజు అనగా ధర్మరాజు ఇట్లు బదులిచ్చెను. భీమా, ఓర్పు వహింపము. 13 సంవత్సరాల పిమ్మట నీవు మరియు అర్జునుడు తప్పక దుర్యోధనుని మరియు అతని మిత్రులందరినీ వధింపగలరని విశ్వసింపము. యుధిష్ఠిర మహారాజు ఇలా సంభాషిస్తుండగానే బృహదస్థుడు అనే గొప్ప ఋషి అక్కడికి విచ్చేసెను. రాజు అతడిని ఆసీనుని చేసి గొప్ప గౌరవముతో పూజించెను. బృహదస్థుడు విశ్రమించిన పిమ్మట యుధిష్ఠిరుడు తన అసంతృప్తిని ఇట్లు అతనికి తెలియజేస్తూ పలికెను. మోసపూరితమైన జూదములో మా రాజ్యమును కోల్పోయితిమి. మా బంధువుల నుండి అవమానాలను పొందితిమి. దానితో మా జీవితాలు దుఃఖాలతో భారములయ్యెను. అంతేకాకుండా మా ప్రియమైన అర్జునుడు ఇప్పుడు మాతో లేనందున మేము మరింత అధిక నిరాశతో నిండి ఉంటిమి. ఋషివర్య, ప్రపంచ చరిత్రలో నాకంటేనూ మించిన దురదృష్టవంతుడైన రాజు ఎవరైనా కలరా? అప్పుడు బృహదర్షుడు ఇట్లు పలికెను. ధర్మరాజా, నీకంటేనూ మించిన దుఃఖితుడు ఎవరూ ఈ లోకంలో ఉండడు అని నీవు భావించుట సరికాదు. నేను తెలిపేది శ్రద్ధగా వినము. నేను నీకంటేనూ మిక్కిలి దురదృష్టకరమైన పరిస్థితికి గురి చేయబడిన మహారాజు చరిత్రను తెలిపెదను. విను. అయితే ఒకప్పుడు నిషాదరాజు వీరసేనునికి ఒక కుమారుడు కలడు. ఆయన పేరే నలుడు. స్వర్గములో ఇంద్రునికి వలె అతడు రాజులందరిలోకి అగ్రగణ్యుడు. అతని ఖ్యాతి సూర్యకాంతిక వలె సర్వత్రా శోభాయమానముగా వ్యాపించి ఉండెను. స్త్రీ పురుషులందరూ నలుని గొప్పగా అభిమానించేవారు. అతడు గొప్ప యోధుడు, ఉదారుడు కూడాను. ధర్మాత్ముడు, సత్యసంధత, బ్రాహ్మణ భక్తి కలిగిన మహారాజు వేదాలలో మంచి ప్రావీణ్యతను కలిగి ఉండి గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపేవాడు. అతడు విభిన్న రంగాలలో నిపుణుడు. ప్రత్యేకించి అశ్వశాస్త్రములో విశేష జ్ఞానమును ఆర్జించినవాడు. అతనికి పాచికలాడుట అనిన ఎంతో ప్రీతి. అదే సమయంలో విదర్భను భీముకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. నలుని మాదిరిగానే అతడు కూడా ధర్మాత్ముడు. మహారాజు భీముకుడు కూడా మహారాజు భీముకుడు కూడా గొప్ప యోధుడు. యుద్ధరంగంలో ఎన్నడూ చెలించని వీరుడు. ప్రజల విషయంలో మిక్కిలి ఉదారుడు. మహారాజు భీముకుడు సమస్త సంపదలను కలిగి ఉన్నప్పటికీ సంతానము లేనందున నిరాశతో నిండి ఉండేవాడు. ఒకరోజు దమనుడు అనే గొప్ప బ్రహ్మర్షి రాజధాని పట్టణమైన కుండిన కుండినలోని రాజసభకు విచ్చేసెను. మహారాజు భీముకుడు మరియు అతని రాణి బ్రహ్మర్షికి గొప్ప గౌరవముతో ఆత్మీయ స్వాగతం పలికిరి. ఋషి వారి ఆతిథ్యములకు ఎంతగానో సంతసించి వారికి ఒక సాటిలేని సౌందర్యవతి అయిన కుమార్తె మరియు 3 పుత్రులు కలుగునట్లుగా అనుగ్రహించెను. పుత్రికకు దమయంతిగా, కుమారులకు దమ, దంత మరియు దమనగా నామకరణం చేసిరి. వారు చక్కటి నడవడికతో విశేష గుణశక్తులనార్జిస్తూ పెరగసాగిరి. దమయంతి పెరిగి పెద్దదగుతూ తన సౌందర్యమునకు ప్రపంచ ఖ్యాతిని సాధించెను. దమయంతి భాగ్యదేవత అయిన లక్ష్మీదేవికి వలె విలసిల్లెను. దమయంతికి వలె ఆకర్షణీయమైన వారు అటు స్వర్గంలో లేక ఇటు భూమిపై కూడా ఎవరునూ లేరు. కనుక దమయంతిని చూచిన దేవతల హృదయాలు కూడా ఆనందముతో హర్షించేవి. అదే విధముగా నలమహారాజుకు ఈ ప్రపంచములో శత్రువులు ఎవరునూ లేకుండిరి. అతడు ప్రపంచములో సాటిలేని అందగాడు. అందములో సాక్షాత్తు మన్మథుడు. విదర్భ నుండి నిషధ దేశమునకు వచ్చిన కవులు నలుని ఎదుట దమయంతిని, నిషధ నుండి విదర్భకు వచ్చిన వారు దమయంతిని గూర్చి నలుని ఎదుట వారి రూపగుణాలను స్తుతిస్తూ వర్ణించేవారు. అట్లు పదే పదే ఒకరి గూర్చి మరొకరు వినుట చేత వారిరువురు ఒకరినొకరు చూచుకోలేకపోయినను వారిరువురిలో ప్రేమ చిగురించెను. ఒకరోజు నలుడు తన ఉద్యానవనమున బంగారు రెక్కల గల
బంగారు రెక్కలు గల అద్భుతమైన హంసల సమూహము తిరుగాడుటను చూచెను. ఆసక్తితో ఒక హంసను పట్టుకొనుటతో అది ఇట్లు పలికెను: ఓ రాజా, నన్ను విడిచిపెట్టినతో అందుకు బదులుగా నేను విదర్భకు వెళ్ళి దమయంతి ఎదుట మీ గూర్చి వర్ణిస్తూ ఆమె మిమ్ము వరించునట్లుగా చేసేదను అని తెలిపెను. నలుడు హంస పలుకులకు ఆశ్చర్యపడి దానిని విడిచిపెట్టెను. హంసల గుంపు విదర్భ వైపు ఆకాశములో ఎగిరి తన స్నేహితురాళ్లతో కూర్చుని ఉన్నట్టి రాకుమారి దమయంతిని చేరెను. దమయంతి బంగారు రెక్కల హంసలను చూచి సంతోషిస్తూ ఒకదానిని పట్టుకోదలచి వెంటనే లేచి పరుగెత్తెను. హంస తెలివిగా ఎగురుతూ ఆ తోటలోని నిర్జన ప్రదేశమునకు దమయంతిని తీసుకువెళ్ళెను. మానవ భాషలో హంస ఇట్లు పలికెను: ఓ రాకుమారి, నిషధ దేశమునకు నలుడు అను రాజు కలడు. అతడు గొప్ప అందగాడు, సాక్షాత్తు మన్మధుడు. ఓ సుందరాంగి, ఒకవేళ నీవు అతనికి భార్యవు కాగలిగితే నీ అందము నీ సుగుణములు సార్థకమగును. మేము దేవతలను, గంధర్వులను, నాగులను, రాక్షసులను మరియు మానవులను అందరినీ చూచితిమి, కాని నలుడు వంటి అందగాన్ని చూడలేదు. అతడు పురుషభూషణుడు, నీవు స్త్రీరత్నమువు కనుక కన్య అత్యుత్తమ పురుషునితో చేరినప్పుడే విశేష సుఖము లభించునని విశ్వసింపము. దమయంతి ఇట్లు బదులిచ్చెను: హంసరాజమా, దయచేసి నీవు కూడా వెళ్ళి నలమహారాజుతో నా గురించి తెలిపి నీ మధుర వాక్కులు ఫలించినట్లుగా చేయుము. అదే నీవు నాకు చేయగలిగే మేలు. హంస రాకుమారికి సహాయం చేసేందుకు అంగీకరించి నిషధ రాజధాని వైపునకు నిష్క్రమించెను. అక్కడకు చేరుకుని జరిగిన విషయమంతటిని మహారాజుకు వివరించెను. విదర్భలో దమయంతి మనశ్శాంతిని కోల్పోయెను. హృదయం పూర్తిగా నలుని పట్ల ప్రేమతో నిండిపోయెను. కలతతో దమయంతి పదే పదే దీర్ఘ నిట్టూర్పులను విడిచేది. శరీరం శుష్కించుకుపోయెను. నిజమునకు మన్మథ బాణాలతో ఆమె హృదయం తీవ్రముగా బాధింపబడుట చేత క్రమముగా దమయంతి మనోస్థితిని కోల్పోయి వెర్రిచూపులు చూస్తున్నట్లుగా అగుపించసాగెను. ఆమె వినోద కార్యక్రమాలలో ఆసక్తిని కోల్పోయెను. ఆమె తన సమయమంతటిని రాత్రింబవళ్ళు కన్నీటిని కారుస్తూ మధ్య మధ్యన ఓ, అయ్యో అనే నిట్టూర్పులు విడుస్తూ కడుపు సాగెను. అట్టి దయనీయ స్థితిలోని దమయంతిని చూచిన ఆవిడ పరిచారికలు ఆమె తండ్రి వద్దకు వెళ్లి గొప్ప చతురతతో ఆమె అస్వస్థురాలైనట్లుగా వివరించిరి. మహారాజు భీమకుడు దీర్ఘాలోచన చేసి తన కుమార్తెకు యుక్త వయసు వచ్చినందున స్వయంవరమును ప్రకటించవలనని నిర్ణయించుకొనెను. మహారాజు భీమకుడు భూపాలుడందరికీ ఆహ్వానాలు పంపెను. దానితో భూతలములోని అన్ని దిక్కుల నుండి మహారాజులు మరియు రాకుమారులు ఉత్తమ వస్త్రభూషణాలతో అందముగా అలంకరించుకొని తమ సైన్యాలతో కుండిన నగరమును ప్రవేశింపసాగిరి. ఉదారుడైన మహారాజు భీమకుడు వారందరినీ ఉచిత రీతిన స్వాగతించి వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పించెను. ఇదిలా ఉండగా దేవర్షి నారదుడు మరియు పర్వతుడు వారి నిరంతర సంచారంలో భాగముగా ఇంద్రలోకమును చేరుకొనిరి. మహర్షులు ఇరువురిని పూజించి స్వర్గాధిపతి వారి క్షేమమును విచారించెను. నారదుడు చిరునవ్వుతో ఇలా పలికెను: దేవాదిదేవుని స్మరణలో నెలకొనినందున మేము అన్ని రకాలుగా ఆనందముగా ఉంటిమి. భూతలంపై రాజులందరూ కూడా ఎంతో ఉత్సాహముగా గొప్ప ఆశతో బలవంతులై ఉండిరి. అప్పుడు ఇంద్రుడు ఇట్లు పలికెను: ధర్మాత్ములైన రాజులు యుద్ధరంగములో శత్రువు నుండి వెనుదిరగక పోరాడి నిహతులైనట్టి వారు ఈ స్వర్గలోకమును చేరుకుని వారి కోరికలన్నింటినీ తీర్చుకుందరు. కాని ఇప్పుడు ఆ గొప్ప వీరులందరూ ఎక్కడ? వారు నాకు ఇష్టమైన అతిథులు. ఏమైనను వారు ఇక్కడకు వచ్చుటను నేనిప్పుడు చూడలేకపోవుటకు కారణమేమిటి? నారదుడు ఇట్లు బదులిచ్చెను: జాగ్రత్తగా వినుము ఇంద్రా, ప్రస్తుతం నీవు అట్టి మహారాజులను చూడలేకపోవుటకు గల కారణము తెలిపెదను. విదర్భ దేశపాలకునికి దమయంతి అనే ఒక పుత్రిక కలదు. ఆమె సౌందర్యము అసమానము. ఆమె స్వయంవరం త్వరలో జరగబోతున్నది కనుక భూతలం పైన రాజులందరూ ఆమెను వివాహమాడు కోరికతో కుండిన నగరమును చేరుకునిరి. దేవర్షి మరియు స్వర్గాధిపతి ఇలా పరస్పరము సంభాషించుకుంటున్న సమయంలోనే ఇతర లోకపాలురు కూడా అక్కడకు వచ్చుట జరిగెను. నారదుని పలుకులను వినిన పిమ్మట వారు ఇట్లు ప్రకటించిరి: మనము కూడా దమయంతి స్వయంవరములో పాల్గొనదము. లోకపాలకులు వెంటనే తమ తమ వాహనాలను అధిరోహించి తమ అనేక అనుచరులతో విదర్భ రాజ్యమునకు బయలుదేరిరి. నలుడు కూడా దమయంతి స్వయంవర విషయమును విని ఆ యువరాణి పట్ల ప్రేమతో ఆహ్లాదకరమైన హృదయముతో కుండిన నగరమునకు బయలుదేరెను. పైన ఆకాశములో పయనిస్తున్నట్టి దేవతలు మన్మధునికి వలె గోచరిస్తున్నట్టి నలుని చూచిరి. అతడు భూతలంపై పయనిస్తున్నను సూర్యునికి వలె ప్రకాశిస్తున్నట్లుగా అగుపించెను. లోకపాలకులు అతని అందమును చూచి విస్మితులైరి. నిజమునకు అతని వలన వారు దమయంతిని స్వయంవరములో పొందు ఆశ నెరవేరదని భావించి వెంటనే ఒక తెలివైన పథకమును రచించిరి. వారు తమ స్వర్గరథాలను విడిచి నేలపైకి దిగిరి. నలమహారాజును సమీపించి ఇలా అడిగిరి: ఓ మానవ శ్రేష్ఠ మహారాజా, నీవు సత్యనిష్ఠుడవు. నీవు మాకు దూతగా దయచేసి సహాయం చేయగలవు. వారిని ఉన్నత శ్రేష్ఠ వ్యక్తులుగా భావించి పుణ్యశీలి అయిన నలమహారాజు వారికి సేవ చేసేందుకు అంగీకరించెను. చేతులు జోడించి వారిని ఇలా విచారించెను: మీరెవరు? నేను దూతగా మీకు ఏమి చేయవలను? దయచేసి నేరుగా ఈ విషయాలను నాకు వివరింపగలరు.
ఇంద్రుడు ఇట్లు పలికెను: మేము రాకుమారి దమయంతి కొరకు దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలము. నేను ఇంద్రుడిని, నాతో వచ్చినది వరుణుడు, యముడు మరియు అగ్ని. దయచేసి నీవు దమయంతిని సమీపించి నీ స్వయంవరములో పాల్గొను కోరికతో లోకపాలకులు వస్తుండిరి. కనుక నీ భర్తగా నీవు ఇంద్రుడిని గాని, వరుణుడిని గాని, అగ్నిని గాని, లేక యముడిని గాని మాలో ఎవరినైనా పతిగా ఎన్నుకొనుము అని తెలియజేయము. అది వినని నలుడు ముకుళిత హస్తాలతో ఇట్లు పలికెను: నేను కూడా అదే ఉద్దేశముతో వెడుతుంటిని. కనుక నన్ను దూతగా ఇట్టి కార్యముకు పంపుట సరికాదు. ప్రేమలో మునిగిన వ్యక్తి మరొకరి పక్షాన తన ప్రియురాలితో ఎలా సంభాషించగలడు? దేవతలారా, దయచేసి నన్ను ఇలా పంపదలచిన మీ ఆలోచనను విరమించుకోగలరు. వారు ఇట్లు పలికిరి: మహారాజా, నీవు మా దూతగా కార్యం నెరవేర్చదనని హామీ ఇచ్చి ఉంటివి. ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తుంటివి? ఇదేమి ప్రవర్తన? నలుడు ఇట్లు పలికెను: విదర్భరాజ భవనంలో గట్టి కాపలా ఉండెను. కనుక అంతఃపురములోని దమయంతిని నేను ఎలా చేరుకోగలను? ఇంద్రుడు స్పందిస్తూ: మా మహిమతో నీవు సులభముగా అంతఃపురములో ప్రవేశింపగలవు. కనుక నీ భయాలను సంకోచాలను విడనాడము. చివరికి నలుడు అందుకు అంగీకరించి కుండినకు పయనమయ్యను. ఇంద్రుడు తెలిపినట్లుగానే నలుడు ఎట్టి ఆటంకములు లేకుండా రాజభవనములకి ప్రవేశింపగలిగెను. అంతఃపురములో అనేక మంది పరిచారికల నడుమ కూర్చుని ఉన్నట్టి సుకుమారి దమయంతిని చూచెను. ఏమైనను ధర్మపరాయణుడైన నలుడు తాను దేవతలకు ఇచ్చిన హామీని నెరవేర్చుటకు బద్ధుడై తన భావోద్వేగాలను నియంత్రించుకొనెను. అదే విధముగా దమయంతి కూడా నలుని శోభాయమానమైన రూపమును చూచి అతిశయానందముకు గురి అయి వెంటనే లేచి నిలుచుండెను. పరిచారికలందరూ కూడా అట్లే నిశ్చేష్టుడై లేచి నిల్చుండిరి. నిజమునకు నలుని చూచిన దమయంతి మరియు పరిచారికలు, ఈ అందగాడు వీరుడు ఏదైనా దేవత, గంధర్వుడా లేక మానవుడా ఎవరు అని ముగ్ధులై యోచింపసాగిరి. ఏమైనను దమయంతి చిరునవ్వుతో అంతఃపురములో చొరబడిన నలునితో ఇట్లు పలికెను: దోషరహిత రూపముతో నా ప్రేమను మేల్కొల్పిన నీవెవరవు? భువికి దిగి వచ్చిన దేవతకు వలె అగుపిస్తుంటివి. నీ ఈ రాకలోని ఉద్దేశ్యమేమిటి? నా భవనములో గట్టి కాపలా ఉన్నప్పటికీ నీవు ఎట్టు రాగలిగితివి? అప్పుడు నలుడు ఇలా సమాధానమిచ్చెను: ఓ సుందరి, నా పేరు నలుడు. నేనిక్కడకు దేవతలకు దూతగా వచ్చి తిని. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మరియు యమరాజు నిన్ను పరిణయమాడు కోరికతో ఉండిరి. వారిలో ఎవరినైనా నీవు నీ ప్రభువుగా ఎంచుకోమని వేడుకొనిరి. వారి ప్రభావంతోనే ఎవరనూ గమనింపకుండా ఎట్టి ఆటంకము లేకుండా వారి ఈ సందేశమును అందించుటకు నేను ఇట్లు నీ ఎదుటకు వచ్చి తిని. ఓ సుకుమారి, ఇప్పుడు నీవు నీ ఇచ్ఛానుసారం నిర్ణయం తీసుకోవచ్చును. ఆ వాక్కులను వినిన దమయంతి మొదట దేవతలకు భక్తితో తన ప్రణామము నర్పించెను. ఆపై చిరునవ్వుతో ఇలా పలికెను: ఓ రాకుమారా, నేను నా సమస్తమును నీకే అర్పించి తిని. బంగారు రెక్కల హంసల పలుకులను వినిన పిమ్మట నా హృదయము నీ పట్ల ప్రేమతో నిండిపోయెను. కేవలం నీ కొరకే భూతలం పైన ఈ రాజులందరూ ఇక్కడ సమావేశమయ్యేలా ఇట్లి ఏర్పాటు చేసి తిని. దయచేసి నీ ప్రేమను మరియు విశ్వాసమును నాకు అనుగ్రహించము. అందుకు నేనేమి చేయవలనో తెలుపుము. వీరుడా, నీవు నన్ను తిరస్కరించినచో నేను తప్పక విషము త్రాగి అగ్నిలో ప్రవేశించి లేక నీటిలో దూకి నా ప్రాణాలను విడిచెదను. నలుడు ఇలా పలికెను: లోకపాలురలలో ఒకరిని వివాహం చేసుకునే అవకాశం లభించినప్పుడు నా వంటి సాధారణ మానవుని నీవు ఎందుకు కోరుకొందువు? నీవు లోకపాలురలో ఎవరో ఒకరికి నీ హృదయమును అర్పించుము. వారి పాదధూళికి కూడా నేను సమానము కాదు. నీవు ప్రధాన దేవతలకు ప్రీతి కలిగింపకున్నచో మనకు వినాశము తప్పదు. అలా కాకుండా నీవు దేవతలతో ఒకరిని అంగీకరించినచో సంతోషముగా స్వర్గ సంపదను అనుభవింపవచ్చును. ఓ సుమతి, ఏ స్త్రీ అగ్ని, ఇంద్ర, వరుణ లేక యమరాజును తన ప్రభువుగా ఎంచుకొనదు? ఆమె మనోహరమైన కన్నుల నుండి నీరు ప్రవహిస్తుండగా నలునితో ఇట్లు దృఢముగా పలికెను దమయంతి: ఓ భూసురా, ఆ దేవతలందరికీ వినయముగా నమస్కరిస్తూ నిన్నే పతిగా వరించెదను. అట్లు పలికి దమయంతి కంపిస్తూ చేతులు జోడించి నలుని ఎదుట నిల్చుండెను. అతడు ఇలా బదులిచ్చెను: ఓ మాధురి, నీవు నీ ఇచ్ఛానుసారం నడుచుకోవచ్చును. నేను దేవతలకు దూతగా నడుచుకుందునని వాగ్దానం చేసినందున ఇప్పుడు ఈ సమయమును నా స్వార్థము కొరకు వినియోగించుట తగదు. కేవలం నా ఆసక్తి ధర్మబద్ధమైనచో నేను దేనినైనను చేయగలను, లేనిచో ఏమి చేయలేను. ఓ సుందరి, నీవు కూడా ధర్మబద్ధముగా నడుచుకుందువని నా సలహా. నీటితో నిండిన కళ్లతో గద్గద స్వరముతో దమయంతి ఇట్లనెను: ఓ రాకుమార, పాపం అంటకుండునట్లుగా దోషరహితమైన ఉపాయం ఒకటి కలదు. నీవు కూడా లోకపాలులతో పాటు నా స్వయంవరములో పాల్గొనము. నా సంకల్పముతో నేను వారి ఎదుట నిన్ను పతిగా వరించెదను. దానితో ఎట్టి అపవాదుకు అవకాశం ఉండదు.
నలుడు లోకపాలురు ఉన్నట్టి ప్రదేశమునకు తిరిగి వెళ్ళెను. దేవతలు ఆతృతతో ఇట్లు అడిగిరి: సుకుమారి అయిన దమయంతిని చూచితివా? ఆమె మాకు ఏమి సందేశం పంపెను? విదర్భ రాకుమారిని కలిసినప్పుడు అక్కడ ఏమి జరిగెనో దయచేసి వాస్తవాలను యథార్థముగా వివరింపుము. నలుడు ఇట్లు పలికెను: మీరు ఆదేశించినట్లుగా నేను రాకుమారి మరియు ఆమె పరిచారికలు కాకుండా ఇతరులెవ్వరునూ గమనింపకుండా ఆమె అంతఃపుర భ్రమణంలోకి ప్రవేశించితిని. వారు నన్ను చూచి ఆశ్చర్యపడిరి. నేను మీ పక్షాన దృఢముగా వాదించినను ఆ సుముఖి తన మనస్సును మరియు హృదయమును నాకే అర్పిస్తూ ఇట్లు పలికెను: నీవు కూడా లోకపాలులతో పాటు నా స్వయంవరములో పాల్గొనము. అందరి సమక్షములో నేను నిన్ను నా పతిగా వరించెదను. దానితో ఎట్టి అపవాదుకు అవకాశం ఉండదు. ఇది అక్కడ మా ఇరువురి నడుమ జరిగిన సంభాషణ. దేవతలారా, ఇప్పుడు సమస్తము మీ సంకల్పం పైననే ఆధారపడి ఉండెను. ఓ శుభముహూర్తములో మహారాజు భీమకుడు అతిథులుగా విచ్చేసిన రాజులందరినీ దమయంతి స్వయంవర సభాభవనములోకి ఆహ్వానించెను. సమయమును వృధా చేయకుండా ఆ క్షత్రియ వీరులందరూ రాకుమారి పాణిగ్రహణమును ఆశిస్తూ ప్రవేశించిరి. సింహాలకు వలె టీవీగా నడుస్తూ బలశాలురైన యోధులు తమ తమ స్థానాలలో ఆకాశములో నక్షత్రాలకు వలె ప్రకాశిస్తుండిరి. ఏమైనను సభాప్రవేశమును చేసిన దమయంతి తన కళ్ళు చెదిరే అందముతో వారందరి హృదయాలను అపహరించెను. వారందరి చూపులు నిశ్చలముగా ఆమెపైననే నిలిచిపోయెను. దమయంతి సమాచారం కొరకు సమావేశమైన రాకుమారుల పేర్లను ప్రకటిస్తుండగా ఆమె వారిని చూస్తూ ముందుకు కదిలిపోతుండెను. ఒకచోట 5 వ్యక్తులు సరిగ్గా నలుని పోలికలతో తన ఎదుట నిలుచుని ఉండుటను ఆమె గమనించెను. అందులో ఎవరిని చూచినను వారు నలమహారాజుగానే కనిపించుటతో దమయంతి సందేహములో చిక్కుకొనెను. దమయంతి తనలో తానిట్లు యోచించసాగెను: ఓ, ఎవరు నా నిజమైన ప్రేమికుడో, ఎవరు దేవతో నేను ఎట్లు గుర్తింపగలను? దానితో ఆమె మనస్సు భయముతో నిరాశకు గురయ్యెను. పదే పదే వారిని చూస్తూ బాల్యములో తాను వినిన దేవతా లక్షణములు ఎవరిలో కలవో గుర్తించుటకు ప్రయత్నించెను. కాని ఆ లక్షణములేవి తమ ఎదుట నిల్చున్నట్టి వారిలో కనిపించుటలేదు. వివేకవంతురాలైన ఆ రాకుమారి చివరకు ఆ దేవతలను శరణువేరుటికి తనకు గల ఏకైక మార్గమని నిశ్చయించుకునెను. దానితో మనస్సులోని శిరస్సు వంచి దేవతలకు నమస్కరించెను. వారి ఎదుట చేతులు జోడించి సమర్పణ భావముతో శరీరము కంపిస్తుండగా వారితో ఇట్లు పలుకును: బంగారు రెక్కలు గల హంస పలుకలను వినిన పిమ్మట హృదయపూర్వకంగా నలుడిని నా ప్రభువుగా ఎన్నుకుంటిని. ఇప్పుడు సత్యము కొరకు దయచేసి నా ప్రేమికుడిని బహిర్గతము చేయుము. లోకపాలకులారా, దయచేసి మీ నిజస్వరూపమును ధరింపగలరు. దానితో నేను మీలో నిషధరాజు ఎవరో స్పష్టముగా గుర్తింపగలుగుదును. దమయంతి సమర్పణ భావన, దృఢనిశ్చయము మరియు నలుని పట్ల ఆమె తీవ్రమైన దీనాలాపాలు లోకపాలకులలో దయను ప్రేరేపించును. వారు స్వేదరహితులు, ధూళిరహితులై వాడని పుష్పమాలలను అలంకరించుకుని కనురెప్పలు వాల్చని వారై పాదాలు భూమిని అంటకపోవుటతో వారిని దేవతా స్వరూపులుగా గుర్తించెను. వారి ప్రక్కన భూమిపై బాతాలను మోపి కనురెప్పలు కదలాడిస్తూ చెమట మరియు ధూళి పట్టిన శరీరముతో నలుడు నిలుచుని ఉండెను. ఆమె సిగ్గుపడుతూ మేలి ముసుగు కొద్దిగా తొలగించుకుని నలుడి మెడలో వరమాలను అలంకరించెను. దమయంతి నలుని తన భర్తగా ఎంచుకున్నటతో అక్కడ సమావేశమైన ఇతర రాజులు, రాకుమారులు ఇదేమిటి అని అరువుగా దేవతలు మరియు ఋషులు అద్భుతం అద్భుతం అని ప్రకటించిరి. దేవతలను కాదని తనను వరించెనని నలుడు మిక్కిలి ఆనందముతో ఇట్టు ప్రమాణము చేసెను: దేవి, దేవతాశ్రేష్ఠులు కూడా ఇక్కడ ఉపస్థితులై ఉండగా మానవ మాతృడనైన నన్నే నీ పతిగా ఎంచుకుంటివి. నేనెల్లప్పుడూ నీకు ఆజ్ఞాబద్ధుడనని విశ్వసింపుము. మందస్మిత సుందరి, నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ వాడిగా నిన్ను మాత్రమే ప్రేమించెదను. దమయంతి కూడా తన అంకిత భావనను వ్యక్తపరచెను. తరువాత ఇరువురును కలిసి ఇంకను అక్కడే ఉన్నట్టి లోకపాలరుకు నమస్కరించి వారి ఆశీస్సులను అందుకొనిరి. రాకుమారుని ధార్మిక నడతకు ప్రీతి చెందిన దేవతలు నలునికి 8 వరాలను అనుగ్రహించిరి. మొదట ఇంద్రుడు ఇట్లు పలికెను: ఓ రాజా, నీవు నీ యజ్ఞకార్యములన్నింటిలో నేను స్వయముగా ప్రత్యక్షమై ఉండుటను చూచెదవు. దేహమును త్యజించిన పిమ్మట నీవు ఉన్నత లోకాలను పొందెదవు. అగ్ని ఇట్లు పలికెను: నీవు నన్ను స్మరించిన వెంటనే దర్శించగలవు. ఇంకను ఈ శరీరమును త్యజించిన పిమ్మట అగ్నిక వలె ప్రకాశవంతమైన లోకాలను పొందెదవు. యమరాజు ఇట్లు పలికెను: ఆహారములోని సూక్ష్మమైన రుచులను కూడా గ్రహించగల సామర్థ్యమును కలిగి రుచికరమైన వంటలు చేయునట్లుగా నేను నీకు వరమును అనుగ్రహిస్తుంటిని మరియు ధర్మములో స్థిరత్వమును కలిగి ఉందుదువు. వరుణుడు ఇట్లు పలికెను: నీవు కోరిన చోట నీరు పడుతుంది. నీవు ధరించిన మాల దివ్య పరిమళమును కలిగి ఉండును. అట్లు రెండు వరాలను ఇచ్చి లోకపాలకులు తమ స్వర్గలోకాలకు నిష్క్రమించిరి. సమావేశమైన రాజులందరూ కూడా అసాధారణ పరిస్థితులలో దమయంతి నలుని ఎంపిక చేసుకున్నట్టుతో తృప్తి చెంది
తమ తమ రాజ్యాలకు బయలుదేరిరి. మహారాజు భీమకుడు తన కుమార్తె వివాహమును మహావైభవముగా జరిపించెను. నవదంపతులు కుండిన నగరములో కొంతకాలం నివసించిరి. తరువాత మామగారి అనుమతిని పొంది నలుడు తన ప్రియ దేవేరితో కూడి తన రాజధానికి బయలుదేరెను. నలుడు తన నగరమును చేరి స్త్రీ శిరోమణి అయిన తన ప్రియ సతితో కాలమును గొప్ప ఆనందముతో గడుపుతూ అదే సమయంలో తన ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించసాగెను. నలుడు అశ్వమేధ యోగం నలుడు అశ్వమేధ యాగము మరియు అనేక ఇతర యాగాలన్నింటినూ నిర్వహించెను. ఆయా సందర్భాలలో బ్రాహ్మణులకు అపారమైన దానాలను చేసెను. నలుడు దమయంతితో తన భవనము చుట్టూ గల వనాలలో విహరిస్తూ కాలమున సంతోషముగా స్వర్గవాసిక వలె గడుపసాగెను. కాలక్రమంలో వారికి కవలలు కలిగిరి. పుత్రుడు ఇంద్రసేన మరియు పుత్రుడు ఇంద్రసేనుడు మరియు పుత్రికకు ఇంద్రసేన అని నామకరణము చేసిరి. దమయంతి స్వయంవరం పిమ్మట తమ స్వర్గలోకాలకు తిరిగి వెడుతున్న లోకపాలకులకు కలి కలిద్వాపరులు ఎదురుపడిరి. ఇంద్రుడు కుతూహలముతో వారిని ఇట్లు ప్రశ్నించును: ఓ కలి, ద్వాపరునితో కలిసి ఇంత హడావిడిగా ఎక్కడికి వెడుతుంటివి? కలిపురుషుడు తాను దమయంతి స్వయంవరమునకు వెడుతుంటిని అని తెలిపెను. అది వినని ఇంద్రుడు చిరునవ్వుతో, దమయంతి స్వయంవరం పూర్తయ్యెను. మా సమక్షంలోనే ఆమె నలుని తన పతిగా వరించెను అని తెలిపెను. కలి దేవతలతో అధముడు. అది వినిన అర్జున్ కలి దేవతలలో అధముడు. అది వినిన అతడు క్రోధముతో రగిలిపోతూ ఇట్లు ప్రకటించెను: దేవతా శ్రేష్ఠులను కాదని ఒక మానవ మాతృని తన పతిగా వరించినందుకు దమయంతి మరియు ఆమె ప్రభు ఈ అపరాధమునకు శిక్ష అనుభవించుటకు అర్హులు. అప్పుడు లోకపాలకులు ఇట్లు బదులిచ్చిరి: కలి, దయచేసి నీ క్రోధమును నియంత్రించుము. దమయంతి మా అంగీకారముతోనే నలుని వరించెను. ధర్మగుణములన్నింటినీ నిండుగా కలిగి ఉన్నట్టే నిషధరాజు వంటి సాటిలేని అందగాడిని ఏ కన్య తన పతిగా పొందదలుచుకోదు. నలుడు వేదాలను మరియు పురాణాలను అధ్యయనము చేసెను. అతడు అహింసావాది, సత్యసంధుడు మరియు తన సంకల్పములో ఎప్పుడూ స్థిరముగా ఉండును. జ్ఞానములో, స్వయం నియంత్రణలో, తపస్సు, పవిత్రత మరియు ప్రశాంతతతో నలుడు అన్ని విషయాలలో మనకు సమానుడు. కనుక అట్టి గొప్ప వ్యక్తిని, దోషరహితుడిని శపింపదలుచుకొనిన మూర్ఖుడెవరైనను తన సొంత చర్యలతో తనను తానే ఖండించుకుని నాశనమగును. అట్లు పలికి లోకపాలకులు తమ ప్రయాణము కొనసాగించిరి. కలి ద్వాపరునితో ఇట్లు పలికెను: ఈ విషయములో నేను నా క్రోధమును నియంత్రించుకోలేకుంటిని. నేను నలుని ఆవహించి అతడి నుండి రాజ్యమును మరియు అతని పత్నిని వేరు చేసేదను. ద్వాపర, నీవు నాకు అందుకు సహాయం చేయవలను. నా ప్రభావముతో దురదృష్టవంతుడైన నలుడు నాతో పాచికలాడును. అప్పుడు ఆ పాచికలలో నీవు ప్రవేశింపుము. ఈ విధముగా ద్వాపరుని సహకారముతో కలి అదృశ్యముగా నలుని భవనములో నివసిస్తూ నలుడు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించే దోషావకాశము కొరకు వేచి ఉండెను. అట్లు 12 సంవత్సరాలు గడిచిపోయిను. ఒకరోజు మూత్ర విసర్జన పిమ్మట నలుడు కాళ్ళు శుభ్రపరచుకోకుండా ఆచమనము చేసి సంధ్యానుష్ఠానమును ఆరంభించెను. ఈ అపవిత్రతను అవకాశముగా తీసుకుని కలి నలుని శరీరములో ప్రవేశించెను. కలి వెంటనే నలుని జ్ఞాతి సోదరుడు పుష్కరుని వద్దకు మారువేషములో వెళ్లి తనను పరిచయం చేసుకుని ఇలా ప్రోత్సహించెను: నీవు నీ సోదరుని పాచికలాడుటకు సవాలు విసిరి నిషధరాజ్యాన్ని చేజిక్కించుకునము. అందుకు నేను నీకు సహాయం చేసేదను. దానితో నీవు నిస్సందేహముగా విజయము సాధించెదవు. అదే సమయంలో ద్వాపరుడు అక్కడకు వెళ్లి తనను పరిచయం చేసుకుని ఇట్లు పలికెను: నేను వృష అనబడే ప్రధాన పాచికలలో ప్రవేశించెదను. నీవు నీ సోదరునితో పాచికలాడిన ప్రతిసారి నీకు అనుకూలముగా ఉందును. అలా నీవు సులభముగా అతని రాజ్యమును మరియు సంపదను గెలుచుకోవచ్చును. వారిరువురి ద్వారా ఈ విధముగా హామీ పొందిన పుష్కరుడు ఆత్మవిశ్వాసముతో నలుని వద్దకు వెళ్లి ఒకటికి రెండు సార్లు నీవు జూదములో ఎంతటి నిపుణుడవో చూడదలచితిని అని పట్టుదలతో పదే పదే పిలిచెను. అతడు దమయంతి ఎదుట పదే పదే అట్లు సవాలు విసరబడుటతో నలుడు తిరస్కరింపలేకపోయెను. పోటీ కొరకు ఒక నిర్ణీత సమయమును నిర్ణయించుకునేది. కలి ప్రభావం చేత బంగారము, వెండి, రథాలు, గుర్రాలు, చివరకు వస్త్రాలను కూడా పణముగా పెట్టి ఆడిన నలుడు ప్రతిసారి ఓటం పాలయ్యెను. అతడు తన సంపదలనన్నింటినీ ఒకటి తరువాత మరొకటిగా కోల్పోవుటతో రోగపీడితునికి వలె వెర్రివాడయ్యెను. మహారాజు శ్రేయోభిలాషులు సమస్తమును కోల్పోవుటకు ముందే ఆటను విరమించుకోమని సూచించిరి. ఏమైనను వారి పలుకులు అతడిని ప్రభావితము చేయలేకపోయెను. నలుని సారథి దమయంతి వద్దకు వెళ్లి పరిస్థితిని ఇట్లు నివేదించిరి: మహారాణి, మంత్రులు మరియు ప్రజలందరూ విచారముతో భవన ప్రవేశ ద్వారము చేరుకునిరి. దయచేసి మీరు వెళ్లి వారందరూ వచ్చినట్లుగా మహారాజుకు తెలుపగలరు.
దమయంతి కూడా విచారముతో అచేతునురాలై కన్నీటితో వెంటనే తన భర్తను చేరుకుని దీనముగా ఇట్లు నివేదించుకొనెను. రాజా, పౌరులందరూ మీ మంత్రులతో కూడి ప్రవేశద్వారం వద్ద వేచి ఉండిరి. మీ పట్ల విధేయతతో మిమ్మల్ని దర్శించుటకు విచ్చేసిరి. దయచేసి వెళ్లి వారికి దర్శనమియ్యగలరు. ఏమైనను నలుడు కలి ప్రభావం చేతనే కాకుండా జూదపు మత్తులో కూడా మునిగి ఉన్నందున మహారాజు కనీసం తలను కూడా త్రిప్పి చూడలేదు. పరిస్థితిని ప్రజలకు మరియు మంత్రులకు తెలుపగా శోకగ్రస్తులై వారు తమ ఇళ్లకు మరలిరి. నలుడు మరియు పుష్కరుని నడుమ జూదక్రీడ నెలల తరబడి కొనసాగెను. పాచికలు విసిరిన ప్రతిసారి నలుడు కోల్పోసాగెను. దమయంతి నిస్సహాయురాలై భారీ హృదయముతో నిండి ఉన్నప్పటికీ అప్రమత్తురాలయ్యెను. దమయంతి ముంచుకొస్తున్నట్టు విపత్తుకు భయపడి ఎల్లప్పుడూ భర్త సంక్షేమమును కాంక్షిస్తూ తనకు మిక్కిలి విశ్వాసనీయురాలైన పరిచారిక బృహత్సేనను పిలిపించెను. దమయంతి తన క్షేమమును వాంఛించు పరిచారికతో ఇట్లు పలికెను. బృహత్సేన, మహారాజు తరపున వెళ్లి రథసారథి వార్షణేయ్యను పిలుచుకురమ్ము. దమయంతి మృదువుగా పరిస్థితికి అనుకూలముగా ఎలా సంభాషించవలను ఎరుగును. అందులో ఆమె నిపుణురాలు. సారథి విచ్చేయగానే దమయంతి అతనితో ఇట్లు పలికెను. సారథి, మహారాజు ఎల్లప్పుడూ నీ శ్రేయోభిలాషిగా ఉండెను. ఒకప్పుడు అతడు గొప్ప ఆపదలో ఉన్నందున నీవు అతనికి సహాయం చేయవలను. ఇప్పుడు ఇప్పుడు అతడు గొప్ప ఆపదలో ఉన్నందున నీవు అతనికి సహాయం చేయవలను. ఓడిన కొద్దీ జూదం పట్ల అతని పట్టుదల మరింత అధికమగుతుండెను. ఏమైనను నేను ధర్మాత్ముడైన మహారాజును దూషింపదలచుటలేదు. అట్లే అది అతని దోషమని కూడా భావించను. వార్షణేయ, ఈ అత్యవసర గడియలలో నేను నీ సహాయమును కోరుతుంటిని. నలుని అత్యంత వేగవంతమైన గుర్రాలను పూంచి అతని రథములో నా ఇరువురు సంతానము కుమారుని మరియు కుమార్తెను కుండినలోని నా తల్లిదండ్రుల వద్దకు చేర్చుము. రథమును గుర్రాలను అక్కడే విడిచివేయము. నీకు ఇష్టమైనచో అక్కడే ఉండిపొమ్ము. లేనిచో మరో ప్రదేశమునకు వెళ్ళవచ్చును. వార్షణీయుడు మొదట ప్రధానమంత్రుల వద్దకు వెళ్లి దమయంతి తెలిపిన విషయమును వివరించెను. వారి అంగీకారంతో కుండినని చేరుకుని పిల్లలను, రథమును, గుర్రాలను మహారాజుకు అప్పగించి అతని అనుమతితో అక్కడి నుంచి నిష్క్రమించెను. కొన్ని రోజులు అటూ ఇటూ సంచరిస్తూ తన ప్రభువు నలుడిని స్మరిస్తూ బాధపడసాగెను. చివరకు అతడు భారీ హృదయంతో కాలినడకన అయోధ్యను చేరి ఋతుపర్ణ మహారాజు దగ్గర సారథిగా నియమితుడయ్యెను. వార్షణేయుడు వెళ్లిపోయిన పిమ్మట పుష్కరుడు నలుడి నుండి అతని సంపూర్ణ రాజ్యమును, ఇతర సంపదలను హరించెను. ఆ తరువాత పుష్కరుడు హేళన చేస్తూ ఇట్లు పలికెను. ఓ నల, ఆటను ఇంకనూ కొనసాగించదవా? పణముగా పెట్టుటకు ఇంకనూ నీ దగ్గర ఏం మిగిలి ఉంది? నేను అన్నింటినీ గెలుచుకుంటుని. ఏమైనను పణముగా పెట్టుటకు నీ దగ్గర నీ అందమైన దమయంతి మిగిలి ఉందని మాత్రమే భావిస్తుంటిని. చివరకు నీకిష్టమైనచో నీవు నీ భార్యను పణముగా పెట్టవచ్చును. తన సోదరుని నుండి అట్టి పరుష వాక్యాలను వినిన నలుడి హృదయము బ్రద్దలయ్యెను. ఏమైనను ధర్మాత్ముడైన అతడు తనను తాను నిగ్రహించుకొని ఏమీ బదులు పలకలేదు. చివరకు అతడు తన రాచదుస్తులను, ఆభరణాలను విడిచి స్నేహితులు, బంధువులు, అభిమానులు అందరూ చూస్తుండగా బాధాతప్తుడై జూద సభ నుండి ఏకవస్త్రుడై బయటకు వెళ్ళెను. దమయంతి కూడా ఏకవస్త్రయి అతడిని అనుసరించెను. అట్లు వారిరువురును కలిసి తాము ఇంతవరకు రాజభోగాలను అనుభవించిన నగరమును విడిచిరి. నలదమయంతులు నిషధ రాజధాని శివార్లలో 3 రాత్రులు గడిపిరి. ఏమైనను పుష్కరుడు ఇలా ప్రకటించెను. ఎవరైనను నలుడు మరియు అతని భార్య దమయంతి పట్ల ఏమాత్రము సానుభూతిని చూపినను వారు వెంటనే మరణశిక్షకు గురియగుదురు. ఈ ప్రకటన నగరమంతటా చాటింపవేయబడెను. పుష్కరుడు ఎంతగా తన సోదరుని ద్వేషించునో తెలిసిన ప్రజలు ఈ ప్రకటన కారణముగా తమ పూర్వపు మహారాజును సమీపించే ధైర్యం కూడా చేయలేకపోయిరి. 3 రోజులు కేవలం నీరు త్రాగి గడిపిన నలుడు తీవ్రమైన ఆకలికి గురయ్యెను. అతడు అక్కడి నుండి ఫలాలను లేక కందమూలాలను సేకరించుటకు బయలుదేరెను. దమయంతి మౌనముగా తన భర్తను అనుసరించెను. అలా ఫలితము లేకుండా అనేక రోజులు వెదికిన పిమ్మట చివరకు నలుడు బంగారు రెక్కలు కలిగిన కొన్ని అసాధారణ పక్షులు పక్కన వాలటను చూచెను. దానితో అతడు తన శరీరంపై గల ఏకవస్త్రమును కూడా నేర్పుగా వాటిపై విసిరెను. ఏమైనను ఆ పక్షులు ఆశ్చర్యకరముగా ఆ వస్త్రముతో పాటు ఆకాశములోకి ఎగిరెను. దుఃఖముతో తలదించుకుని సిగ్గుతో దిగంబరముగా నిలుచున్నట్టి నలుని చూచి ఆ పక్షులు ఇట్లు పలికెను. మూర్ఖుడా, మేము నీ పాచికలాటలోని పాచికలము. మా చేతనే నీవు రాజ్యమంతటినీ కోల్పోతివి. జూద సభాభవనము నుండి నీవు వస్త్రముతో బయటకు వెళ్ళుటను చూచి అసంతృప్తి చెందిన మేము నీ ఏకవస్త్రమును కూడా తీసుకువెళ్ళుటకు వచ్చితిమి. దురదృష్టవంతుడైన నలుడు తన భార్యతో ఇట్లు పలికెను. కళ్యాణి, ఈ పాచికలు నా రాజ్యం నుండి నన్ను వంచెను. నిషాదులను నాకు దూరము చేసి ఇప్పుడు నన్ను ఈ విధముగా ఆకలికి గురిచేసి నా ఏకవస్త్రమును కూడా పట్టుకుపోయాను. దానితో నేను దాదాపుగా నా విచక్షణను కోల్పోతుంటిని. నేను నీ ప్రభువు ఒకటి చేత దయచేసి నీ క్షేమం కొరకు నేను తెలుపు విషయమును జాగ్రత్తముగా వినుము.
దక్షిణం వైపునకు గల ఈ దారి అవంతి పట్టణముకు దారి తీయగా మరో దారి విదర్భ రాజధానికి దారి తీయును. ఇంకా ఆ దారి కోసల రాజధానికి దారి తీయును. దుఃఖముతో నలుడు పదే పదే భార్యకు వివిధ రహదారి మార్గాలను గూర్చి తెలిపేవాడు. దానితో దీనస్వరముతో దమయంతి భర్తతో ఇలా పలికెను. రాజా, మీ ఉద్దేశమును తలుచుకొనుచు నా గుండె కంపిస్తూ అవయవాల శక్తిని కోల్పోతున్నవి. మీ రాజ్యము మరియు సంపదకు దూరమై ఆకలితో అలసి దేహంపై వస్త్రము కూడా లేని మిమ్మల్ని ఒంటరిగా ఈ అడవిలో విడిచి నేనెలా ఎక్కడకు వెళ్ళగలను? ఆకలితో మరియు అలసటతో ఈ కీంకారణ్యములో మీ గత వైభవమును తలుచుకొనుచు తప్పక మీ హృదయం బ్రద్దలగును. అట్టి సమయములో మీ దుఃఖమును పంచుకుంటూ మీకు కొంత ఉపశమనమును కలిగింప ప్రయత్నించెదను. పురుషునికి విశ్వాసపూరితురాలైన భార్యకు మించిన మరో ఇతర ఆశ్రయము లేదు. నలుడు ఇలా పలికెను. దేవి, దుఃఖములను పురుషునికి విశ్వాసపూరితురాలైన భార్యకు మించిన స్నేహితుడు లేడనేది వాస్తవమే. కాని నేను నిన్ను త్యజింపదలుచుట లేదు. నీవు ఎందుకు ఇలా పలుకుతుంటివి? నేను నా ప్రాణాలను విడువగలను, కాని నిన్ను విడువలేను. దమయంతి ఇలా పలికెను. స్వామి, మీరు నన్ను విడిచే ఉద్దేశము లేనప్పుడు పదే పదే కుండిలలో నా తల్లిదండ్రులను చేరుకుని వివిధ రహదారి మార్గాలను కూర్చి నాకెందుకు తెలుపుతుండిరి? ఉద్దేశపూర్వకముగా మీరు నన్ను విడిచి వెళ్ళరని నేనెరుగుదును. నిజమునకు మీ మనస్సు చెదిరి ఉన్నందున మీ ఆలోచనలను ఇప్పుడు నేను ఊహించలేను. పదే పదే మీరు ఈ దారి ఆ దారి అంటూ నా దుఃఖమును పెంచుతుండిరి. ఒకవేళ నీవు నా బంధువులతో కలిసి ఉండవలనని భావించినచో మనమిద్దరము కలిసి కుండినకు వెళ్ళెదము. అక్కడ నా తండ్రి మిమ్మల్ని గొప్ప ఆదరముతో ఆహ్వానింపగలరు. మన దురదృష్టముతో సంబంధము లేకుండా మా తండ్రి భవనములో మనము సుఖముగా జీవించవచ్చును. దానితో నరుడు, నిజమే, మీ తండ్రి రాజ్యము నా సొంత రాజ్యం వంటిదే. కానీ నా ఈ ప్రస్తుత దుస్థితి చేత నేను అక్కడకు వెళ్ళలేను. పూర్వం నేను కుండినకు గొప్ప వైభవముతో వెళ్ళితిని. అక్కడ నీ కోరికను నెరవేర్చగలిగితిని. ఇప్పుడు నా ఈ ప్రస్తుత దుస్థితిలో నేను ఎలా అక్కడకు వెళ్ళగలను అని సమాధానపరచ యత్నించెను. అనంతరము ఇరువురు ఒకే వస్త్రమును పంచుకొని ఒక లక్ష్యం అనేది లేకుండా ఆకలితో అలసి సంచరిస్తూ చివరకు అరణ్యములో బాటసారుల కొరకు నిర్మింపబడిన ఒక శిథిలమైన కుటీరము చేరుకొనిది. నలుడు అలసి నేలపై వెంటనే నిద్రలోకి జారుకునెను. సుకుమారి మహారాణి కూడా అలసి నలునికి వలె గాఢ నిద్రలోకి జారుకునెను. నలుడు నిరంతరం తాను రాజ్యవంచితుడైన విషయమును స్మరిస్తూ సుఖముగా నిద్రించలేకుండెను. బాధలో హింసింపబడిన నలుని మనస్సులో అనేక ఆలోచనలు కదలాడసాగెను. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో జీవించటం వలన ప్రయోజనమేమిటి? దీనికంటేను మరణం మేలు కదా! నా భార్య నాకు పూర్తిగా అంకితమై ఉన్నందున నా వలన ఆమెకు కూడా బాధలను అనుభవింపవలసి వస్తుండెను. నేను ఈమెను విడిచి వెళ్ళినను బహుశా ఆమె కుండెలలోని తన తల్లిదండ్రులను తిరిగి చేరుకోవచ్చును. కాలాంతరములో తమ కష్టాలన్నింటినీ మరచి తిరిగి ప్రశాంతముగా సుఖకరమైన జీవితమును గడపవచ్చు. ఇట్లు చాలా సమయం యోచించి చివరకు దమయంతిని విడిచి వెళ్ళుటయే ఉత్తమమని భావించెను. అంతేకాకుండా అతని ఆలోచనను ఇంకనూ ఇలా కొనసాగెను. నా భార్య దోషరహిత అయినది, గుణవతి మరియు తన భర్త పట్ల పూర్తి అంకిత భావము కలిగిన పరమ పతివ్రత. ఆమె ధర్మపరాయణురాలొకట చేత అడవిలో ఒంటరిగా పయనిస్తూ కుండినకు వెళ్ళినను ఎవరునూ ఆమెకు హాని కలిగింపలేరు. కలి ప్రభావములోని నలుని మనస్సుకు తన ప్రక్కన నిద్రిస్తున్న అమాయకపు భార్యను విడిచి వెళ్ళుటయే న్యాయమనిపించెను. దిగంబరముగా వెళ్ళలేక దమయంతి నిద్రను భంగపరచకుండా ఆమె ఏకవస్త్రమును ఎలా రెండు ముక్కలు చేయవలను అని ఆలోచింపసాగెను. అట్లు ఆలోచిస్తూ నలుడు నలువైపులకు తలను త్రిప్పి చూచెను. కుటీరములో ఒక మూలన ఒరలేని ఒక మొండి కత్తిగా అగుపించెను. దానిని అందుకుని నలుడు వస్త్రమును సగమును చింపెను. ఎటువంటి అనుమానము లేకుండా నిద్రిస్తున్నట్టు భార్యను విడిచి బయటకు వెళ్ళెను. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని హృదయం ద్రవించి తిరిగి మనస్సు కుటీరము వైపునకు మరలెను. తిరిగి వచ్చి నిద్రిస్తున్నట్టు తన అమాయక దమయంతిని చూచి నలుడు కన్నీటితో, ఓ, ఇది ఎలా సాధ్యము? సకల సౌభాగ్యాలతో తులతూగిన నా ప్రియ సతి ఇప్పుడు కటిక నేలపై సగం నరకబడిన ఏకవస్త్రముతో ధూళితో ఏకవస్త్రగా పడుకుని ఉంది. నిద్ర మేల్కొనిన పిమ్మట మహారాజు భీముకుని పుత్రిక ఏమి ఆలోచించును? అనేక విషసర్పాలు మరియు క్రూర మృగాలతో నిండినట్టి ఈ కీంకారణ్యములో నేను లేకుండా ఏకాకిగా నడిచి వెడుతూ ఎలా జీవింపగలదు? ఓ రాకుమారి, ఆదిత్యులు, వసువులు, మరుత్తులు మరియు అశ్వినీ దేవతలు సహజ గుణవతి అయిన నిన్ను రక్షించుదురుగాక అని విలపించెను. ఇట్టి ఆలోచనలు కలిగినను కలి ప్రభావముతో విచక్షణా బుద్ధిని కోల్పోయిన నలుడు తిరిగి వెళ్ళుటకే నిర్ణయించుకునెను. కొన్ని అడుగులు వేసిన నలుడు తిరిగి వెనక్కి మరలి తన భార్య నిద్రిస్తున్న కుటీరమును చేరెను. నిజమునకు పదే పదే కలి దమయంతి నుండి నలుడు దూరముగా లాగసాగెను. కాని దమయంతిపై తనకున్న ప్రేమతో నలుడు పదే పదే వెనక్కు వచ్చెను. ఒకవైపు మరోవైపు నలుని ప్రేమ పోటీపడి లాగుటతో నలుని హృదయం రెండుగా చీలినట్లయ్యెను. చివరకు
లోలకం వలె అతడు కుటీరం నుండి బయటకు మరియు బయట నుండి కుటీరమునకు తిరగసాగెను. చివరకు చాలా సమయం దయనీయముగా దుఃఖిస్తూ నలుడు నిద్రిస్తున్నట్టి భార్యను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయెను. ఆ తరువాత కొంత సమయమునకు నిద్ర మేల్కొనిన కోమల హృదయురాలైన దమయంతి కళ్ళు తెరిచి తన దుస్థితిని స్మరిస్తూ ప్రక్కన భర్త లేకపోవుటను గమనించి భయము మరియు బాధతో బిగ్గరగా విలపించసాగెను. హే రాజా! హే ప్రభూ! మీరు నన్ను విడిచి వెళ్ళిపోతిరా. ఓ రాకుమారా! నీవు ఎల్లప్పుడూ సత్యవంతుడవు మరియు ధర్మాత్ముడవు. అట్టి నీవు ఈ కీంకారణ్యములో నిద్రిస్తున్నట్టి సమయములో నన్ను ఒంటరిగా విడిచి ఎక్కడికి వెళ్ళితివి? నీవు విడిచి వెళ్ళిన పిమ్మట కూడా నేను ఇంకనూ జీవించి ఉండగలిగితిననగా అందుకు మానవులు తమ నిర్ణీత సమయములోనే మరణింపవలసి ఉండవలెననేదే కారణము. ఓ రాజా! పరిహాసము చాలుడు. నేను భయముతో భీతిల్లుతుంటిని. దయచేసి వెంటనే రమ్ము. నీవు ఈ పొదలలో ఒకదాని వెనుక దాగి ఉంటివని ఎరుగుదును. నేను నిస్సహాయురాలినై దీనముగా దుఃఖిస్తున్నను. నీవు వచ్చి నన్ను ఎందుకు ఓదార్చుటలేదు? నా గురించి నేను భయపడుటలేదు. ఆకలి దప్పులు, అలసటతో నీవు ఎలా ఈ ఘోరారణ్యములో ఒంటరిగా తిరుగాడుతుంటివను ఆలోచనతో నేను దుఃఖిస్తుంటిని. నేను నీ ప్రక్కన లేకుండుటను ఎలా భరింపగలవు? ఆవేదనతో కూడిన హృదయముతో గట్టిగా రోదిస్తూ దమయంతి నలుని వెతుకుతూ అటు ఇటు ఉన్మాదిగా పరుగెత్తసాగెను. కొన్నిసార్లు మిమ్మల్ని ఈ దుస్థితికి తెచ్చినవాడు ఇంతకంటెను అధికమైన దుర్దశకు గురై విలపించుగాక అని శపిస్తూ శోకముతో తిరగాడసాగెను. ఉన్మాదిక వలె దమయంతి భర్తను వెతుకుతూ అడవిలో అటు ఇటు పరుగెత్తుతూ ఒక కొండ చిలువకు దగ్గరగా వెళ్ళెను. ఆకలితో ఆ సర్పము ఆమెను బంధించెను. ఆ సమయంలోనూ ఆమె తన భర్త ఒంటరిగా ఎక్కడ వెళ్ళుననే ఆలోచిస్తుండెను. భర్త పట్ల వియోగ వ్యధలో మునిగి ఆమె బిగ్గరగా ఇలా రోదించెను. హే ప్రభూ! ఈ సర్పముతో చుట్టబడి రక్షణ లేనట్టి నన్ను రక్షించుటకు నీవు ఎందుకు రాలేకుంటివి? ప్రభూ! ఈ అడవిలో నన్ను ఎందుకు ఒంటరిగా విడిచి వెళ్ళితివి? నిస్సహాయురాలను నిర్లక్ష్యముకు గురి అయిన మీ భార్యను గురించి ఆలోచించినప్పుడు నీకెలా అనిపించును? నీవు ఆకలితో ఉండి అలసినప్పుడు నిన్ను ఓదార్చేదెవరు? చివరకు ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడి నీ రాజ్యము నీకు లభించి మీరు మానసిక స్వస్థతను తిరిగి సాధించి నేను గుర్తుకు వచ్చినచో ఏమనుకుందువు? ఆ అడవిలో సంచరిస్తున్నట్టు ఒక వేటగాడు దమయంతి ఆక్రందనలను విని వెంటనే అక్కడకు పరిగెత్తుకు వచ్చెను. ఒక అందమైన స్త్రీ నిస్సహాయురాలై సర్పము చేత చుట్టబడి ఉండుటను గమనించిన అతడు తన కత్తితో ఆ సర్పము తలను త్రుంచెను. మృత్యుముఖము నుండి రక్షింపబడిన పిమ్మట భయముతో నిండిన దమయంతిపై నీటిని చిలకరించెను. దమయంతి కొంత సేరతీరిన పిమ్మట ఆహారమును అందించి స్వాంతనపరచెను. తరువాత అతడు ఇలా పలికెను. నీవెవరవు? ఈ కీంకారణ్యంలోకి ఎట్లు వచ్చితివి? ఓ సుందరి! ఇట్టి దుస్థితి నీకు ఎట్లు దాపురించెను? సమాధానముగా దమయంతి తన దురదృష్టకరమైన చరిత్రనంతటినీ వివరించెను. దమయంతి సౌందర్యము మృదుమధురమైన స్వరమును వింటూ వేటగాడు కామాసక్తుడయ్యెను. దానితో వేటగాడు తన తీయటి పలుకులతో రాకుమారుని వశపరుచుకున్నట్టుకు ప్రయత్నింపసాగెను. పతివ్రత మరియు ధర్మపరాయణురాలైన దమయంతి అతని ఉద్దేశమును గ్రహించి క్రోధముతో దహించుకుపోయెను. అనేక విధాలుగా వారింప ప్రయత్నించినను వినకపోవుటతో ఇక భర్త వియోగముతోనూ రాజ్య భ్రష్టతతోనూ తీవ్ర దుఃఖములో గల విదర్భ మహారాణి క్రోధముతో వేటగాడిని ఇట్లు శపించును. నేను నిషధరాజును తప్ప మరెవ్వరినీ నా తలంపులలోకి రానీయకున్నచో జంతువులను వేటాడి జీవనం కొనసాగించు ఈ దౌర్భాగ్యుడు వెంటనే మరణించుగాక. అలా పతివ్రతా శిరోమణి దమయంతు అట్లు శాపమివ్వగానే వేటగాడు మొదలు నరికిన చెట్టు వలె మరణించెను. ఆ తరువాత పద్మనయని దమయంతి క్రూరమృగాలు దోపిడీదారుల తెగలతో కూడిన దట్టమైన అడవిలో తన ప్రయాణమును కొనసాగించెను. అనేక పక్షులు మరియు మృగాల అరుపులను ప్రతిధ్వనిస్తూ పరిగెడుతున్న నదులను సరస్సులనన్నింటినూ దాటెను. అనేక భయంకరమైన సర్పాలను మరియు వికృతమైన రాక్షసులను చూచినను భయపడకుండా కేవలం భర్త నుండి విడివడిన భయంకర దుఃఖముతో బాధపడసాగెను. అలా చాలా కాలం నడిచి దమయంతి దుఃఖముతో ఒక పెద్ద బండశిలపై కూర్చుండిపోయారు. ఆమె శరీరము ఆకలి మరియు అలసటతో శక్తిహీనమయ్యెను. ఆమె తన దురదృష్టమునకు ఇలా విలపించెను. ఓ వీరుడా! ఓ నలా! ఈ భయంకర అడవిలో నేను కృశించి నశిస్తుంటిని. నేను నీ దానను. కేవలం నీకు మాత్రమే చెందిన దానను. నీవు ఇక్కడికి వచ్చి నాకెందుకు బదులియ్యవు? ఓ ప్రభూ! నీవు ఎల్లప్పుడూ ఇట్లు చెబుతుండేవాడు. ఓ రాకుమారి! నీకు వలె నాకు ప్రియమైన వారు నాకు మరింకెవరునూ లేరు. ఇప్పుడు ఈ నిర్భాగ్యురాలైన పత్ని క్రూరమైన విధి చేతిలో చిక్కుకుని నిష్కారణముగా విస్మరింపబడి అర్థవస్త్రముతో రోధిస్తుంటే నీవు వచ్చి ఎందుకు దుఃఖ విముక్తిని కలిగించవు? నేనిప్పుడు
నేను ఇప్పుడు మంద నుండి వేరు చేయబడి రోదిస్తున్నట్టి ఒంటరి పక్షికి వలె ఉంటిని. క్రూర మృగాలతో నిండి ఉన్నట్టి ఈ అడవిలో ధర్మాత్ముడైన నలమహారాజును చూచితిరా అని నేను ఎవరిని ప్రశ్నింపగలను? ఓ వీరుడా! ఒకవేళ నీవు ఈ అడవిలో సంచరిస్తున్నచో వెంటనే నన్ను చేరుకొనుము. నీ గంభీరము మృదువైన స్వరమును నేను తిరిగి ఎన్నటికి వినగలను. ఓ ప్రభూ! నేను భయపడుతుంటిని. దయచేసి వచ్చి నన్ను ఓదార్చుము. క్రూరమైన విధిని తలుచుకుని విలపిస్తూ దమయంతి ఉత్తర దిక్కుకు ప్రయాణించెను. 3 పగళ్ళు 3 రాత్రులు గడిచిన తరువాత ఆమె ఒక అద్భుతమైన అందమైన ఉద్యానవనములో గల ఆశ్రమమును చేరుకొనెను. అక్కడ గొప్ప సాధువులు నివసిస్తుంటిరి. అక్కడ వశిష్ఠుడు, భృగు మరియు అత్రి వంటి గొప్ప ఋషులెందరో ఘోర తపస్సు చేస్తుండిరి. కొందరు ఋషులు నీటిని మాత్రమే ఆహారముగా గ్రహిస్తూ తపస్సులో నెలకొనగా, మరికొందరు కేవలం వాయుభక్షణతో ప్రాణాలను నిలుపుకుంటూ సాధన చేయసాగిరి. ఆ దృశ్యమును చూచిన దమయంతి ఆవేదన తాత్కాలికముగా శాంతపడెను. దమయంతి అక్కడి ఋషులను ఇట్లా విచారించెను. ఎప్పుడైనను నా భర్త ఈ ఆహ్లాదకరమైన ఆశ్రమమునకు వచ్చుట జరిగిన? ఋషులు నిస్సహాయురాలైన దమయంతితో ఇట్లు పలికిరి. ఓ సౌభాగ్యవతి, మా దివ్యదృష్టి ప్రభావంతో త్వరలో నీవు సుఖాలు పొందుదువని తెలుస్తుండెను. నీ భర్త దుఃఖములన్నీ తొలగి తిరిగి నిన్ను త్వరలోనే కలుసుకొనుడు. అతడు తిరిగి తన పరివారముతో చుట్టుముట్టబడి విరోధుల హృదయాలలో భయము పుట్టిస్తూ రాజ్యపాలన చేయుటను చూచెదవు అని పలికి వారు ఒక్కసారిగా అదృశ్యులైరి. పిమ్మట అక్కడి నుండి విలపిస్తూ కొంత దూరం అడవిలో సంచరించిన పిమ్మట ఆమె పక్షుల కిలకర రావాలతో కూడిన ఒక అశోక వృక్షమును చూచెను. కన్నీటితో దమయంతి, ఓ అందమైన అశోక వృక్షమా, దయచేసి భరించలేనట్టి ఈ శోకాగ్ని నుండి నాకు విముక్తిని కలిగించుము. నా ప్రియమైన భర్త నలుని నీవు ఎక్కడైనా చూచితవా? ఓ అశోక వృక్షమా, నీ పేరుకు అర్థము శోకమును చేయుదానవు. దయచేసి నీ నామమును సార్థకం చేసుకునము అంటూ విలపించెను. దమయంతి అశోక వృక్షమునకు 3 సార్లు ప్రదక్షిణ చేసి అడవిలో మరింత ముందుకు కొనసాగెను. పర్వత శ్రేణులను మరియు అనేక నదీ ప్రవాహాలను దాటి ఆ మహారాణి చివరకు ఒక రహదారిని చేరుకొనెను. అక్కడ ఒక వ్యాపారస్తుల సమూహము తమ ఏనుగులు మరియు గుర్రాలతో పయనించుటను చూచెను. దమయంతి వారిని సమీపించగా వారిలో కొందరు ఆవిడను చూచి భయపడి కొంత దూరముగా పరిగెత్తుకు వెళ్ళిరి. కొందరు ఆశ్చర్యపడి మరికొంతమంది హేళన చేసిరి. కొందరు అసహ్యించుకొనిరి. కొందరు జాలిపడిరి. ఏమైనను వారిలో కొందరు ఆమెను సమీపించి ఇలా ప్రశ్నించిరి. ఓ మహిళామణి, నీవు ఎవరవు? ఏ కారణము చేత ఈ అడవికి వచ్చితివి? నీవు మానవకాంతవా, లేక ఈ ప్రాంతముకు అధిష్టాన దేవతవా, యక్షినివా, లేక రాక్షసవా? నీ రూపు మాకు భయమును కలిగిస్తుండెను. మమ్మలను క్షేమముగా సకాలములో మా గమ్యము చేరుటకు అనుమతించుము అని వేడుకొనిరి. దమయంతి ఇలా బదులిచ్చెను. నేను సామాన్య మానవకాంతను, ఒక రాకుమార్తెను మరియు నిషధరాజు నలుని భార్యను. ఈ ఘోర అడవిలో నేను నా భర్తను వెతుకుతుంటిని. ఒకవేళ మీ ప్రయాణములో మీరు అతడిని చూచి ఉన్నచో దయచేసి నాకు వెంటనే తెలుపగలరు. శుచిమంతుడు ఇట్లు పలికెను. ఓ మధురస్మిత, నేను వర్తకుడును మరియు ఈ సమూహముకు నాయకుడను. ఈ అడవిలో నలుడు అను పేరు గల ఏ వ్యక్తిని కలుసుకొనలేదు. నిజమునకు నిన్ను తప్ప ఇతర మరో స్త్రీని గాని పురుషుని గాని మేము చూచి ఉండలేదు. దమయంతి, దయచేసి మీరు ఎక్కడికి వెడుతుండెరో తెలుపగలరు అని ప్రశ్నించెను. శుచి బదులిస్తూ, ఓ రాకుమారి, వ్యాపార నిమిత్తము మేము సుబాహు పరిపాలించే చేది దేశపు రాజధానికి వెడుతుంటిమి అని పలికిరి. దమయంతి తన భర్త ఆచూకీకి సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తుందనే ఆశతో వారిని అనుసరించెను. అడవిలో అనేక రోజులు పయనించిన పిమ్మట వారు కలువలతో నిండిన ఒక పెద్ద సరోవరమును చేరుకొనిరి. సూర్యాస్తమయం సమీపిస్తుండటతో ప్రయాణ బడలిక చేత వారు అక్కడ ఆ రాత్రికి విశ్రమింపదలచిరి. దురదృష్టవశాత్తు కొద్ది సమయంలోనే అడవి ఏనుగుల మంద ఒకటి వర్తకుల పెంపుడు ఏనుగులపై దాడి చేసెను. వాటి అలజడితో మేలుకొనిన వర్తకులు నిద్రమత్తులో ప్రాణభయముతో అన్ని వైపులకు పరిగెత్తిరి. భయము మరియు వేదనతో కూడిన అరుపుల నడుమ అడవి ఏనుగులు కొందరిని కాళ్లతో త్రొక్కుతూ మరికొంతమంది తొండముతో చెదరగొట్టి గందరగోళమును సృష్టించెను. ఒంటెలు మరియు గుర్రాలు చెదిరిపోయెను. ఈ బీభత్సముతో భయపడి కొందరు మూర్ఛిల్లగా మరికొందరు చెట్లపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునేది. భీకరమైన వాతావరణంలో దమయంతి ఉలిక్కిపడి లేచెను. గందరగోళ స్థితిలో వెంటనే ఏమి చేయవలనని యోచిస్తూ వెర్రిదయ్యెను. కొందరు తమ బంధువులను మరియు సంపదలను కోల్పోవుటతో మిక్కిలి కలతతో ఇట్లు పలికిరి. మనతో చేరిన ఈ స్త్రీయే ఈ ఘోర ఘటనకు కారణమై ఉండును. ఆమె ఏదో దుష్టరాక్షసి, యక్షిని, పిశాచి అయి ఉండును. తిరిగి ఆమె మన కళ్ళబడితే రాళ్లతో కొట్టి చంపవలను. చీకట్లోని దమయంతి ఈ ద్వేషముతో కూడిన పలుకులను విని భయముతో అక్కడి నుండి వేగముగా పరిగెత్తెను. సంకోచ స్థితి మరియు భయముతో నిండిన దమయంతి తిరిగి మరలా దుఃఖ సముద్రంలో మునిగిపోయెను. అలా వెడుతూ దమయంతి, ఓ భగవంతుడా, నాపై నీకు ఎంత ఆగ్రహము! ఒకదాని తరువాత మరొకటిగా దురదృష్ట సంఘటనలు ఎదురవుతుండెను. నేనెంతటి దురదృష్టవంతురాలను! నా రాజ్యముకు, నా భర్తకు మరియు సంతానమునకు దూరమైతిని.
నేను ఇప్పుడు ఇలా క్రూర మృగాలతో నిండిన ఈ దట్టమైన అడవిలో రక్షణ లేకుండా ఒంటరిగా సంచరించున్నట్లుగా గత జన్మలో ఏ ఘోర పాపము చేసి ఉండును అని విలపించెను. మరుసటి రోజు ఉదయము దమయంతి ఏనుగుల బీభత్సము నుండి బ్రతికి బయటపడి బ్రాహ్మణ సమూహమును కలుసుకొనెను. వారిని అనుసరిస్తూ చేది దేశపు రాజధానిని చేరుకొనెను. బ్రాహ్మణులకు వీడ్కోలు పలుకుతూ ఒంటరిగా సగము ఏకవస్త్రముతో వెడుతున్న దమయంతి వెర్రిదానికి వలె అగుపించెను. కొంతమంది పిల్లలు మురికితో నిండి వింతగా కనిపిస్తున్నట్టు దమయంతి వెంటబడిరి. రాజభవనము నుండి మహారాణి తల్లిగారు దమయంతిని చూచెను. ఆమె తన పరిచారికను ఇట్లు ఆజ్ఞాపించెను. వెంటనే వెళ్లి ఆ స్త్రీని వెంటబెట్టుకురమ్ము. పిల్లలు వెంటబడి ఆమెను బాధిస్తుండిరి. అపరిశుభ్రముగా ఉన్నప్పటికీ ఆమె అపురూప సౌందర్య ప్రకాశము నాకు ఆశ్చర్యమును కలిగిస్తున్నది. పైకి ఆమె వెర్రిదానికి వలె కనపడుతున్నను ఆమె తన మనోహరమైన దేహ లక్షణములతో అదృష్ట దేవతగా అగుపిస్తుండెను. పరిచారిక వెళ్లి సమూహమును చెదరగొట్టి దమయంతిని రాజభవనములోకి తీసుకొచ్చెను. మహారాణి తల్లి ఇలా ప్రశ్నించెను. నీవు చూచుటకు అనేక కష్టాలు పడుతున్నట్లుగా అగుపించెను. ఈ దుస్థితిలో కూడా నీవు మేఘాల వెనుక మెరుపుకు వలె ప్రకాశిస్తుంటివి. నాకు నీ పట్ల ఏదో వాత్సల్యము కలుగుతున్నది. కనుక దయచేసి నీవెవరివో తెలుపుము. దమయంతి ఇట్లు బదులిచ్చెను. నేను ఎల్లవేళలా నా భర్తకు అంకితమైన మానవకాంతను. నేను ఒక గొప్ప వంశములో జన్మించిన దానను అయినను దాసీ పనిని చేయగలను. ప్రస్తుతం నేను ఒంటరిగా జీవిస్తూ ఫలములు మరియు కందమూలములతో ప్రాణాలను నిలుపుకుంటుంటిని. నా భర్త కూడా నా పట్ల అంకిత భావం కలిగిన వాడే. కానీ అతడు జూదములో ఓడిపోయెను. దానితో అతడు అడవుల పాలయ్యెను. నేను అతని వెంట వెళ్లి అతనిని ఓదార్చుటకు నా శక్తి కొలది ప్రయత్నించితిని. అతడు ఆకలి, అలసట మరియు దుఃఖముతో బాధపడుతూ నాలో దోషము లేకున్నను నన్ను విడిచి వెళ్ళిపోవుట నా దురదృష్టము. ఆనాటి నుండి నేను నా భర్త కొరకు వెదుకుతుంటిని. అతడు కనిపించక రాత్రింబవళ్ళు దుఃఖాగ్నితో దహించుకుపోతుంటిని. దమయంతి తన కథను వివరిస్తూ కన్నీటితో నిండి మిక్కిలి ఆవేదనతో రోదింపసాగెను. మహారాణి ఇట్లు పలికెను. ఓ మానవతి, నాకు నీ పట్ల సహజముగానే వాత్సల్యము ఏర్పడెను. నీవు ఇక్కడే మాతో నివసింపుము. నేను నీ భర్తను వెతుకుటకు మనుషులను పంపెదను. నీవు మాతో ఉండుట మంచిది. ఎందుకంటే నీ భర్త కూడా సంచరిస్తూ నీకు వలనే ఇక్కడకు చేరుకోవచ్చును. దమయంతుట్లు బదులిచ్చెను. కొన్ని ప్రత్యేక నిబంధనలపై మాత్రమే నేను మీతో ఇక్కడ ఉండగలను. ఎందుకనగా నేను కొన్ని కఠిన వ్రత నియమాలను చేపట్టి తిని. నేనెన్నడూను ఎవరి ఎంగిలిని భుజించను, ఎవరి పాదాలను కడగను, పరపురుషునితో సంభాషించను. ఒకవేళ ఎవరైనను నాతో అనుచితముగా ప్రవర్తించినతో వెంటనే వారిని శిక్షింపవలను. మీరు నా భర్తను వెతుకుటకు పంపు బ్రాహ్మణులకు ముందుగా నేను వారికి కొన్ని సూచనలు అందించెదను. నా ఈ నిబంధనలకు మీరు అంగీకరించినచో నేను ఇక్కడ మీ సేవలో సంతోషముగా నెలకొందును. అందుకు మహారాణి యొక్క తల్లిగారు సంతోషముగా ఇలా పలికెను. నేను నీవు కోరిన వాటన్నింటినీ ఆమోదిస్తుంటిని. ఇట్టి వ్రత నియమాలను చేపట్టి ఎంతో మంచి కార్యము చేస్తివి. పిమ్మట తన కూతురు సునంద వైపునకు తిరిగి ఇలా పలికెను. మానవకాంతకు అతీతముగా దేవతకు వలె కనిపించు ఈ మహిళామణిని నీవు నీ సైరేంద్రిగా అనగా శిరోజాలంకరణ చేసే సేవకురాలుగా స్వీకరించుము. మీరిరువురు దాదాపు ఒకే వయస్సు వారైనందున ఈమెను నీ మిత్రురాలుగా భావింపము. సునంద సంతోషముగా దమయంతిని తన మందిరంలోకి తీసుకువెళ్ళెను. దమయంతి రాజకుటుంబము తన పట్ల చూపుతున్న మర్యాదకు తృప్తి చెంది అక్కడే ఎట్టి కొరత లేకుండా తన నియమాలను పాటిస్తూ స్వేచ్ఛగా జీవించసాగెను. మరోవైపు దోషరహిత అయిన దమయంతిని విడిచి వెళ్లిన నలుడు సంచరిస్తూ అరణ్యములో ఒక ఎగసిపడుతున్న దావానలము చేరుకొనెను. ఆ మంటల్లో నుండి ఆందోళనాపూర్వకమైన స్వరముతో పదే పదే ఓ ధర్మాత్మ నలా నన్ను రక్షించు అని పిలుచుట వినబడెను. భయపడకుము అని నలుడు దావాగ్ని మంటలలోకి దూకెను. అక్కడ పెద్ద నాగము ఒక పెద్ద నాగము భయముతో కంపిస్తూ కనిపించెను. ఆ సర్పము ముకుళిత హస్తాలతో ఇలా పలికెను. ఓ రాజా, నేను కర్కోటకుడు అను పేరుతో పిలువబడు నాగును. ఒకరోజు నేను మూర్ఖముగా నారదుని వంచించి తిని. ఆ ఋషి ఆగ్రహించి నన్ను ఇలా శపించెను. నలుడు అనే రాజు వచ్చి నిన్ను ఇక్కడ నుండి కదిలించే వరకు నీవు ఇక్కడే కదలకుండా పడి ఉందువు. అతడు నిన్ను పైకి ఎత్తి క్రిందకు దించగానే నీకు శాప విముక్తి అని శపించెను. నారద మహర్షి శాపము చేత నేను ఈ దావాగ్ని నుండి కదలలేక నన్ను నేను రక్షించుకోలేకుంటిని. దయచేసి ఈ ఘోర ప్రమాదము నుండి నన్ను రక్షింపుము. అందుకు ప్రతిగా నేను నీ స్నేహితుడనై నీ శ్రేయస్సు కొరకు ఏదైనను చేసెదను. మహాకాయుడైనను నీవు నన్ను పైకెత్తగానే నేను తేలికై నీ చేతుల్లోకి ఇమిడిపోయేదను. దానితో ఇక్కడ నుండి వెంటనే దూరముగా కొనిపోవచ్చును.
అట్లు పలికి నాగుడు బ్రొటన వేలుకు వలె చిన్నదిగా మారిపోయెను. నలుడు అతడిని తీసుకుని నా దావాగ్ని నుండి దూరముగా వచ్చెను. ఆ తరువాత క్రిందకు దించబోతుండగా కర్కోటకుడు ఇట్లు పలికెను, ఓ రాజా, నన్ను నేలపై దింపకుండా మరికొన్ని అడుగులను లెక్కిస్తూ ముందుకు నడువుము. నేను నీకు భవిష్యత్తులో మిక్కిలి ప్రయోజనము కలిగించినట్లుగా ఏదైనను చేసెదను. నలుడు అట్లు అడుగులను లెక్కిస్తూ ముందుకు నడిచెను. అతడు 10వ అడుగు వేయగానే నాగుడు ఒక్కసారిగా అతడిని కాటు వేసెను. దానితో వెంటనే నలుని శరీరము గణనీయమైన మార్పులకు లోనయ్యెను. నాగుడు నారదుని శాపము నుండి విముక్తి పొంది తన నిజ రూపమునకు ధరించెను. రూపాంతరము చెందిన తన శరీరం వైపునకు చూచిన నలుడు ఆశ్చర్యముతో కలత చెందెను. తరువాత కర్కోటకుడు అతడిని స్వాంతనపరుస్తూ ఇట్లు పలకెను, ఎవరును నిన్ను గుర్తింపకుండా నీ రూపమును నీ నుండి దూరము చేసితిని. నేను నీ శరీరములో విషమును ప్రవేశపెట్టితిని, కాని అది నిన్ను ఏమాత్రము బాధింపదు. అంతేకాకుండా అది నీ నుండి నీ రాజ్యమును నీ ప్రియమైన భార్యను దూరము చేసిన వ్యక్తిని మాత్రమే బాధించును. ఆ దుష్ట వ్యక్తి కలపురుషుడు నీలో ఉండి నీ శరీరమును విడిచి వెళ్ళినంత వరకు అతడు మంటల్లో కాలిపోతున్నట్లుగా బాధపడును. మరోవైపు నా అనుగ్రహముతో నిన్ను ఇప్పుడు ఎవ్వరునూ ఏమీ చేయలేరు. నీపై ఎట్టి విషము పనిచేయదు. నీవు నీ శత్రువుల దాడిలో ఎల్లప్పుడూ విజయము సాధించుదువు. ఓ నిషధరాజా, ఇప్పుడు నీవు అయోధ్య పట్టణమునకు వెళ్ళి జూదములో నిపుణుడైన ఋతుపర్ణ మహారాజును దర్శించి నీ పేరు బాహుకునిగా పరిచయము చేసుకునుము. కొంతకాలం పిమ్మట నీ అశ్వవిద్యకు బదులుగా అతడు నీకు పాచికలాడుటలోని రహస్యాలను బోధించును. ఆ తరువాత పాచికలను ఉపయోగించి నీవు నీ రాజ్యమును తిరిగి సాధించుకుని నీ భార్య మరియు సంతానమును తిరిగి కలుసుకుందువు. ఓ నరుడా, చింతింపకము. నీవు నీ అందమైన పూర్వరూపమును తిరిగి పొందదలిచినప్పుడు నేనిచ్చిన ఈ దివ్య వస్త్రమును కలుపుకొని నన్ను స్మరించుము. దానితో నీ రూపము నీకు తిరిగి లభించును. ఇట్లు పలికి నాగుడు 2 దివ్య వస్త్రాలను నలునికి ఇచ్చి అదృశ్యుడయ్యను. 10 రోజుల పిమ్మట నలుడు కోసల రాజధాని అయిన అయోధ్యను చేరుకొనెను. బంగాసు బంగాసురుని కుమారుడైన ఋతుపర్ణ మహారాజును దర్శించి నలుడు ఇట్లు పలికెను, నా పేరు బాహుకుడు. అశ్వాలతో వ్యవహరించుటలో ఈ ప్రపంచంలో నాకు సాటి అయిన నిపుణుడు ఎవరూ లేరు. గడ్డు కాలంలో సాటిలేని సలహా ఇవ్వగలను. అంతేకాకుండా పాకశాస్త్రంలోనూ సాటిలేని వాడను. ఓ రాజా, నన్ను మీ కొలువులో చేర్చుకున్నచో నేనెల్లప్పుడూ మీ శ్రేయస్సు కొరకు పాటుపడెదను. మహారాజు ఋతుపర్ణుడు ఇట్లు పలికెను, బాహుక, నీవు నాతో పాటు అయోధ్యలో అశ్వ సంరక్షకునిగా ఉండవచ్చు. నేను వేగముగా రథము నడుపగల సారథి కొరకు చాలా కాలముగా ఎదురు చూస్తుంటిని. నీ జీతం 10,000 స్వర్ణముద్రలు. నా ఇతర సారథులు వార్ష్ణేయ మరియు జీవలుడు నీకు సహాయకులుగా పనిచేసెదరు. నీవు సుఖముగా జీవించుము. నీకు అవసరమైన అన్నింటినీ సమకూర్చెదనని విశ్వసింపుము. అటు పిమ్మట నలుడు అయోధ్యలో నివసించసాగెను. ఏమైనను నిస్సహాయురాలైన తన భార్యను తలుచుకొని ప్రతిరోజు రాత్రి నలుడు శోకముతో ఒక పద్యమును విలపించేవాడు. ఆకలి దప్పులతో బాధపడుతూ అలసిన ఆ నిస్సహాయురాలు ఎక్కడ ఉండెను? ఈ పేద దౌర్భాగ్యుని గురించి నిరంతరము యోచించు ఆమె ఎక్కడ ఉండెను? ఆమె ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూస్తుండెను? నలుడు పద్యమును వినిన జీవలుడు ఒకరోజు ఇలా విచారించెను, ఓ బాహుక, ఎవరి గురించి నీవు ఇలా ప్రతిరోజూ దీనముగా విలపిస్తుంటివి? నీవు నాకు చెప్పగలిగితే తెలుసుకోవాలనని కుతూహలముగా ఉంది. నలుడు ఇలా తెలిపెను, బుద్ధిహీనుడైన వ్యక్తికి ఒక ఉత్తమ భార్య ఉండేది. గొప్ప విపత్తు సంభవించి అతడు తన రాజ్యము నుండి బహిష్కరింపబడగా అతని పతివ్రత భార్య అతడిని అనుసరించి అడవికి వెళ్ళెను. అక్కడ అడవిలో ఆ కఠినాత్ముడు ఆమెను విడిచి వెళ్ళుటతో ఒంటరిదయ్యెను. నిరంతర భయము మరియు ఆకలి దప్పులతో ఆమె జీవితం ప్రమాదకర స్థితిలో పడిపోయెను. అట్టి భార్యను తలుచుకుని ఆ దురదృష్టవంతుడు రాత్రులు శోకముతో ఈ పద్యమును ఇట్లా విలపిస్తుండును. మరోవైపు నలుడు అరణ్యమునకు బహిష్కరింపబడిన కొంతకాలమునకు అతని మామగారు మహారాజు భీమకుడు నిషధరాజు ఆచూకిని కనుగొనదలచి కొంతమంది బ్రాహ్మణ సమూహాలను వారిని వెతుకుటకు అన్ని దిక్కులకు పంపుతూ ఇలా పలికెను, నలుని మరియు నా కూతురు దమయంతి జాడ తెలుసుకుని వారిని నా రాజ్యమునకు తీసుకువచ్చిన వ్యక్తికి 1000 గోవులను, వ్యవసాయ భూములను మరియు ఒక పెద్ద గ్రామమును బహుమతిగా ఇచ్చిదను. ఒకవేళ వారిని ఇక్కడకు తీసుకురాలేకపోయినను కనీసం వారి ఆచూకీ తెలిపినను ఆ బ్రాహ్మణులకు 10,000 గోవులను బహుమతిగా ఇచ్చేదను. బ్రాహ్మణులు అన్ని దిక్కులలోనూ గాలింపు చర్యలను చేపట్టిరి. ఏమైనను చాలా కాలం వరకు వారికి నలదమయంతుల జాడ తెలియరాలేదు. కాని సుదేవుడు అనే బ్రాహ్మణునికి చేది దేశపు రాజధాని రాజభవనములో సునందతో ఆసీనురాలైన దమయంతి అగుపించెను. సుదేవుడు దమయంతిని సమీపించి ఇట్లు పలికెను, ఓ విదర్భ రాకుమారి, నేను నీ సోదరుని ప్రియమిత్రుడను సుదేవుడను. నీ తండ్రి ఆజ్ఞానుసారము నిన్ను వెతుకుతూ నేనిక్కడకు చేరుకుంటిని. నీ కుటుంబ సభ్యులు మరియు కవలలైన నీ కుమారుడు మరియు కుమార్తె కూడా క్షేమము.
ఏమైనను బంధువులందరూ నీ గురించిన చింతతో నిండి ఉండిరి. ఇప్పుడు ఈ సమయములో వందలాది బ్రాహ్మణులు ప్రపంచమంతటా నీ కొరకు వెతుకుతుంటిరి. దమయంతి సుదేవుని గుర్తించి ఒకరి తరువాత మరొకరిగా తన కుటుంబ సభ్యులందరి క్షేమమును విచారించెను. ఒక్కసారిగా కుటుంబ మిత్రుని కలుసుకున్నటతో ఇప్పటివరకు ఆమెలో పేరుకుపోయిన దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికి గట్టిగా విలపించసాగెను. మహారాణి తల్లిగారు వెంటనే దమయంతి సుదేవులు సంభాషిస్తున్నట్టు ప్రదేశమును చేరుకుని ఇలా ప్రశ్నించెను. ఓ బ్రాహ్మణదేవా, ఈ సుందరి ఎవరి భార్య, ఎవరి కుమార్తె, తన భర్త మరియు కుటుంబముతో ఎలా విడిపోయెను? ఈమెను నీవు ఎలా గుర్తించితివి? నీవు వాస్తవమును వివరింపుము. సుదేవుడు ఇలా సమాధానమిచ్చెను. ఈమె ధర్మాత్ముడైన విదర్భ మహారాజు భీముకుని కుమార్తె దమయంతి. నిషధరాజు వీరసేనుని కుమారుడు నలమహారాజు ఈమె భర్త. నలుడు పాచుకలాటుటలో తన సోదరునిచే ఓడింపబడి రాజ్యమును కోల్పోయి అరణ్యములో నివసించుటకు దమయంతితో కలిసి వెళ్ళెను. వారి ఆచూకీ తెలియకపోవటతో నాతో పాటుగా అనేక మంది ఇతర బ్రాహ్మణులు ఈ దంపతులను వెతుకుతూ భూతలమంతటా సంచరిస్తుండిరి. దమయంతిని ఇక్కడ మీ భవనములో చూచితిని. సాటిలేని సౌందర్యముతో విశిష్టమైన వ్యక్తిగత చిహ్నాలతో ఈవిడ తన కనుబొమ్మల నడుమ మంగళకరమైన కమల పువ్వు ఆకారములో కల పుట్టుమచ్చతో జన్మించెను. దమయంతి అదృష్టమును సూచిస్తూ సృష్టికర్త ఏర్పాటు చేసిన ఆ పుట్టుమచ్చ అస్పష్టముగా ఇంకనూ అగుపిస్తూనే ఉంది. దానితో పాటు ఇతర ఆధారముల చేత నేను ఈమె కొరకే వెతుకుతుంటినని గ్రహించితిని. ఈ పలుకులను వినిన సునంద తడిగుడ్డతో దమయంతి ముఖమును తుడిచెను. ఫలితముగా మేఘాల వెనుక నుండి చంద్రుడు ఉద్భవించినట్లుగా ఎర్రటి పుట్టుమచ్చ చిహ్నము స్పష్టంగా కనిపించెను. మంగళకరమైన ఆ చిహ్నమును చూచి సునంద మరియు ఆమె తల్లి హర్షముతో దమయంతిని ఆలింగనము చేసుకునిది. ఆనంద బాష్పాలతో మహారాణి తల్లిగారు ఇలా పలికెను. ఈ పుట్టుమచ్చ ఆధారముగా నా సోదరియే నీ తల్లిగారు అని గ్రహించగలిగితిని. దశార్ణ మహారాజు సుధాముని కుమార్తెలము మేము. నా సోదరి మహారాజు భీముకుని వివాహము చేసుకునగా నేను చేదిదేశ మహారాజు వరవాహుకు భార్యనైతిని. నీవు మా తండ్రి గారి భవనములో జన్మించినప్పుడు నేను అక్కడనే ఉంటిని. కనుక దమయంతి ఇది కూడా నీ గృహమే. మా సర్వస్వము నీకు చెందును. దమయంతి ఆనందముతో తన తల్లి పాదాలకు నమస్కరించి ఇట్లు పలికెను. మీకు నేనెవరనో తెలియక పూర్వము కూడా మీ రక్షణలో నేను సుఖముగా జీవించితిని. నేను చాలా కాలం నుండి ప్రవాసములో నివసించసాగితిని. ఇప్పుడు నేను నా తండ్రి సంరక్షణలోని నా సంతానమును చూచుటకు వెళ్ళదలచితిని. తల్లిదండ్రులు ఇరువురికి దూరమై నా కవలడు దుఃఖములో కాలము గడుపుతుండవచ్చును. కనుక నన్ను సంతోషపెట్టదలచినచో నాకు అనుమతినిస్తూ విదర్భకు వెళ్ళుటకు ఒక వాహనమును ఏర్పాటు చేయగలరు. మహారాణి తల్లిగారు అందుకు ఆనందముగా అంగీకరించి తన కుమారుని అనుమతితో అనేక మంది సైనికులను తోడుగా ఇచ్చి చక్కటి ఆహార పానీయాలు వస్త్రాలతో పాటు పల్లెకిలో దమయంతిని పంపించు ఏర్పాటు చేసెను. దమయంతి కుండిలను చేరుకున్నట్టుకు ముందే ఆమె కుటుంబీకులు సంతోషముతో ఆమెకు గౌరవపూర్వకముగా ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేసిరి. తన తల్లిదండ్రులు, సంతానము, స్నేహితులు, బంధువులందరి క్షేమము చూచి దమయంతి కృతజ్ఞతగా దేవతలను బ్రాహ్మణులను పూజించెను. మహారాజు భీముకుడు తన కుమార్తె క్షేమముగా ఉంటుటను చూచి ఎంతగానో ఆనందించెను. బ్రాహ్మణుడు సుదేవునికి 1000 గోవులు, అపారతనము మరియు ఒక గ్రామమును కూడా బహుమతిగా ఇచ్చెను. తరువాతి రోజు దమయంతి తల్లిని సమీపించి తన భర్తను వెతుకుటకు ఏర్పాటును చేయమని కోరెను. దానితో ఆమె తన పతిని చేరి తన పుత్రిక పతివియోగమును దూరము చేయుటకు నలుడి వెదికించమని కోరెను. దానితో మహారాజు బ్రాహ్మణ సమూహాలను నలుడి కొరకు ప్రపంచమంతటా వెతకమని ఆజ్ఞాపించెను. బ్రాహ్మణులు దమయంతిని సమీపించి తాము నియమింపబడిన కార్యము గురించి తెలుపగా ఆమె బ్రాహ్మణులకు కొన్ని సూచనలు చేసెను. మీరు వెళ్ళిన ప్రతి రాజ్యములో ప్రతి చోట నా ఈ సందేశమును వినిపించుము. ఓ నా ప్రియమైన జూదగాడ, అర్ధరాత్రి నేను అమాయకముగా నిద్రిస్తుండగా నా వస్త్రమును సకమునకు చింపుకొని నీవు ఎక్కడికి వెళ్ళిపోతివి? నీ దాసి నీ రాక కొరకు ఎదురుచూస్తూ ఇప్పటికీ నీ మురికితో నిండిన ఆ సగము చీరనే ధరించి దుఃఖముతో దహించుకుపోతుండెను. కనుక ఓ వీరుడా, మీ కొరకు నిరంతర బాధతో పీడింపబడుతున్న ఆమెపై దయచూపుతూ మీ పట్టుదలను విడిచి సమాధానమియ్యగలరు. బ్రాహ్మణులారా, దయచేసి ఇలా పలికినచో నా భర్తకు నాపై జాలి కలుగవచ్చును. ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా వేడుకున్నప్పుడు ఎవరైనను సమాధానమిస్తే అతడు ఎవరు, ఎక్కడ ఉండును వివరములు సేకరించుము. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారము మరియు సమాధానమును నాకు వెంటనే చేరవేయగలరు. దమయంతి నుండి ఈ సూచనలను అందుకొనిన బ్రాహ్మణులు నలుని వెతుకుటకు బయలుదేరేరి. వారు వివిధ నగరాలకు, పట్టణాలకు మరియు గ్రామాలకు, ఋషులు ఉండే ఆశ్రమాలకు, గోవులను పోషించే గోపాలుల ఇండ్లకు కూడా వెళ్ళిరి. ప్రతిచోట దమయంతి సందేశమును వినిపించినను వారికి ఏ ఒక్క సమాధానం కూడా లభింపలేదు.
వర్ణాద పర్ణాద పేరు గల పేరు గల ఒక బ్రాహ్మణుడు కుండినకు తిరిగి వచ్చి దమయంతికిలా సమాచారం అందించెను. ఓ స్త్రీ శిరోమణి, నేను అయోధ్యకు వెళ్ళి పేరుగల ఒక బ్రాహ్మణుడు కుండినకు తిరిగి వచ్చి దమయంతికిలా సమాచారం అందించెను. ఓ స్త్రీ శిరోమణి, నేను అయోధ్యకు వెళ్ళి ఋతుపర్ణ మహారాజు సమక్షంలో మీ సందేశమును పదే పదే వినిపించితిని. ఏమైనను ఆ రాజసభలోని వారెవరి నుండి ఎట్టి స్పందన లభింపలేదు. నేను మహారాజు అనుమతితో రాజభవనము నుండి బయలుదేరితిని. కాని అక్కడి నుండి తిరిగి వెడుతుండగా రథసారథి బాహుకుడు నన్ను పలకరించెను. అతడు పొట్టి చేతులతో వింత లక్షణాలతో చూచుటకు క్రూపిగా అగుపించిన అశ్వకళలో మిక్కిలి నిపుణుడు మరియు సాటిలేని పాకశాస్త్ర ప్రవీణుడు. కన్నీటితో దీర్ఘనిట్టూర్పులు విడుస్తూ బాహుకుడు మొదట నా క్షేమం గురించి విచారించి తరువాత ఇలా సందేశమిచ్చెను. ఘోర కష్టాల పాలైనప్పటికీ పతివ్రత స్త్రీలు తమ ధర్మములోని స్థిరముగా నిలిచి స్వర్గమును కూడా జయించుదురు. భర్త నిరాదరించిన వారు భర్తపై ఆగ్రహింపరు. దానితో ధర్మమే కవచముగా ఆ పతివ్రతలు కాపాడబడుదురు. ఓ బ్రాహ్మణ, నిన్ను ఇక్కడికి పంపిన దుఃఖిత మహిళ ఆగ్రహింపరాదు. ఎందుకంటే ఆమెను విడిచి వెళ్ళిన పురుషుడు ఘోర ఆపదలో చిక్కి ఉండెను. ఆహారమును సేకరించు ప్రయత్నములో తన ఏకవస్త్రమును పక్షుల చేత కోల్పోయినట్టి వ్యక్తి పట్ల ఒక ధర్మాత్మురాలు కోపగించరాదు. తన రాజ్యమును మరియు సంపదను కోల్పోయి ఆకలి దప్పులతోనూ అలసటతోనూ బాధింపబడు భార్యను బాధించినను ఆమె దానిని భర్త తన పట్ల చేసిన అపరాధముగా భావింపరాదు. ఓ విదర్భ రాకుమారి, బాహుకుని సమాధానం వినిన నేను వెంటనే ఈ సమాచారమును మీకు అందించుటకు వచ్చితిని. ఇప్పుడు మీరు విషయమంతటిని ఎరిగినందున మీ తండ్రి మహారాజు భీముకుని సంప్రదించి మీకు ఉచితమనిపించినది చేయగలరు. పర్ణాదుడు నిష్క్రమించిన పిమ్మట దమయంతి కన్నీటితో తన తల్లిని ఏకాంతములో కలుసుకుని బాహుకుని సమాధానమును వివరిస్తూ ఇలా పలికెను. నా భర్తను తిరిగి రప్పింపదలచి నా పథక రచనను అమలుపరచుటకు ఉత్తమ బ్రాహ్మణుడు సుదేవుని నీ సమ్మతితో నియమించెదను. మాత, నా శ్రేయస్సును కోరి ఈ విషయమున రహస్యముగానే ఉంచుము. తండ్రి గారికి నా ఆలోచనను తెలియజేయకుము. సుదేవుడు వెంటనే అయోధ్యకు వెళ్ళి నలమహారాజును ఆహ్వానింపవలను. ఆ రోజు సాయంత్రము పర్ణాదుడు విశ్రాంతి తీసుకుని నిద్ర మేలుకున్న సమయమునకు దమయంతి వెళ్ళి అతనికి అపారమైన సంపదలను బహుమతిగా అందించి అతడిని పూజించి ఇట్లు పలికెను. బ్రాహ్మణోత్తమ, నా భర్త నా వద్దకు తిరిగి వచ్చిన పిమ్మట నేను నీకు మరింత అధికముగా బహుమానాలను అందించి సత్కరించెదను. మీరు నాకు వెలలేని సహాయము చేసిరి. అందుకు ప్రతిగా పర్ణాదుడు దమయంతి శ్రేయస్సును కోరుతూ ఆశీర్వదించి కార్యం సఫలమొకటితో సంతోషముగా తన గృహమునకు తిరిగి మరలెను. మరోవైపు దమయంతి తన తల్లి సమక్షములో సుదేవుని ఆహ్వానించమని కబురు పంపెను. భరించలేని దుఃఖభారముతో దమయంతి ఇలా వేడుకొనెను. ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి వెంటనే అయోధ్యను చేరుకుని ఋతుపర్ణ మహారాజుకు ఇలా సందేశమును అందించుము. మహారాజు భీమకుని కూతురు దమయంతి ద్వితీయ స్వయంవరము రేపు జరగబోతున్నందున ప్రపంచంలోని రాజులు మరియు రాకుమారులు విదర్భ రాజధానిని చేరుకోబోతుండ్రి. ఓ శత్రుంజయ, నీకు సాధ్యపడినచో ఎట్టి ఆలస్యము లేకుండా నీవు ఇక్కడకు చేరుకోవలను. నలమహారాజు ఇంకనను జీవించి ఉండెనో లేదో తెలియనందున అపూర్వ సౌందర్యవతి రాకుమారి దమయంతి మరోసారి భర్తను వరింపబోనున్నది. ఓ బ్రాహ్మణ, దయచేసి వెంటనే బయలుదేరి ఈ సందేశమును సరిగ్గా నేను చెప్పినట్లుగానే అందింపమని అర్థించెను. సుదేవుడు వెంటనే బయలుదేరి అయోధ్య చేరుకొనెను. ఋతుపర్ణ మహారాజును దర్శించి తనకు ఆదేశింపబడినట్లుగానే సందేశమును అందించెను. బ్రాహ్మణుని పలుకులను వినిన ఋతుపర్ణ మహారాజు బాహుకుడిని పిలిపించి ఇట్లు పలికెను. ఓ బాహుక, నీవు అశ్వాల విషయములో గొప్ప నిపుణుడువు. ఏమైనను నీకు సాధ్యమైనచో నేను దమయంతిని స్వయంవరములో పాల్గొనెదను. ఏమైనను విదర్భ రాజ్యమునకు ఒక్క రోజులో చేరుకోగలమా? ఆ పలుకులను వినిన నలుని హృదయములో పిడుగుపడినట్లుగా బాధతో అది బ్రద్దలగుననే భావన కలిగిను. నిజమునకు బాహుకుడు గొప్ప దుఃఖాగ్నిలో దహింపబడుతున్నట్లుగా తనలో తాను ఇట్లు యోచించెను. దమయంతి పూర్తిగా దుఃఖములో మునిగి ఉన్మాదినిగా మరొక స్వయంవరము నిర్వహిస్తూ ఉండవచ్చును. మరోవైపు నన్ను అక్కడకు రప్పించుటకు బలవంతముగానైనా ఈ సాహసోపేతమైన పథకమును రచించి ఉండవచ్చును. ఆమె పతివ్రత, తపస్విని, దీనురాలు. ఆమెను విడిచి క్రూరముగా నడుచుకుంటిని. నా నుండి విడిపోయిన పిమ్మట దమయంతి నా పట్ల ఉదాసీనతను పొంది ఉండవచ్చును. మరోవైపు మృదుకోమలి అయిన రాకుమారి నా కారణముగా అనేక బాధలకు గురి అయినప్పటికీ నా ఇద్దరు పిల్లలకు ఆమె తల్లి అయినను మరో వివాహము చేసుకోదలచిన విషయమును నేను విశ్వసింపలేకుంటిని. ఏది ఏమైనను దమయంతి ఉద్దేశ్యం ఏదైనను వెంటనే విదర్భ రాజధానికి వెళ్ళినచో
నేను వాస్తవ విషయమును నెరుగగలుగుదును. దానితో ఋతుమన్న మహారాజు కార్యమును తీర్చుటతో నా స్వకార్యము కూడా నెరవేరును. ఈ విధముగా ఆలోచించిన బాహుకుడు తన హృదయం బాధతో నిండి ఉన్నప్పటికీ ముకుళిత హస్తాలతో ఋతుమన్న మహారాజు ఎదుట నిలబడి అతనితో ఇట్లు పలికెను. రాజా, మీరు నిశ్చింతగా ఉండగలరు. నేను ఒక్క రోజులో మిమ్మల్ని విదర్భ రాజధానికి చేర్చి మీ కోరికను నెరవేర్చెదను. ఋతుపర్ణుని ఋతుపర్ణుని ఆజ్ఞానుసారము తన కఠిన ప్రయాణమునకు తగిన గుర్రాలను ఎంపిక చేయుటకు రాజుగారి అశ్వశాలకు వెళ్ళెను. గుర్రాలన్నింటికీ జాగ్రత్తగా పరీక్షించిన బాహుకుడు సింధురాజ్యము నుండి వచ్చిన కొన్ని అశ్వాలను ఎంపిక చేసెను. ఆ అశ్వాలు చూచుటకు బలహీనముగా పొట్టిగా ఉన్నప్పటికీ ఏ అశుభ లక్షణాలు లేనట్టివి. అవి విశాలమైన దవడలను కలిగి నాసికా రంధ్రాలు ఎరుపు రంగులో ఉండెను. ఆ అశ్వాలు దృఢమైనవి, గొప్ప వేగమును కలిగి ఉన్నప్పటికీ మిక్కిలి వినమ్రతను కలిగి ఉండెను. కాని బాహుకుడు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసిన అశ్వాలను చూచిన మహారాజు కొంత ఆగ్రహించెను. ఋతుపర్ణ మహారాజు ఇట్లు పలికెను. ఇదేమిటి? ఇటువంటి గంభీర పరిస్థితిలో నీవు నాతో పరిహాసమాడదలచితివా? ఈ ఒక్క రోజులో పొట్టి గుర్రాలు అంతటి దీర్ఘ ప్రయాణమును గొప్ప వేగముతో ఎలా పరిగెత్తగలవు? బాహుకుడు ఇట్లు సమాధానమిచ్చెను. మహారాజా, ఇందులో ప్రతి ఒక్క గుర్రమునకు నుదుటిపైన 1, శిఖరాలపైన 2, ప్రక్కన 4, ఎదపై 4 మరియు వీపుపై 1 చొప్పున రింగులుగా జుట్టును కలిగి ఉండెను. అవి మీ కార్యమును నెరవేర్చగలవనుటలో నాకెట్టి సందేహము లేదు. ఏమైనను మీరు ఇతర అశ్వాలను ఎంపిక చేయదలిచినతో వాటిని వెంటనే రథమునకు పూంచెదను. ఋతుపర్ణ మహారాజు ఇట్లు బదులిచ్చును. బాహుక, నీవు అశ్వాల విషయములో నిపుణుడవు, మరియు రథసారథ్యములో నిన్ను మించిన వారు లేరు. నన్ను అత్యంత వేగముగా విదర్భ రాజ్యమునకు తీసుకువెళ్ళుటకు నీవు ఎంపిక చేసిన అశ్వాలను వెంటనే నా రథమునకు పూంచుము. నలుడు తాను ఎంపిక చేసిన అశ్వాలతో రథమును సిద్ధము చేసెను. ఎట్టి ఆలస్యము లేకుండా వెంటనే బయలుదేరుటకు ఆతృతతో గల ఋతుపర్ణ మహారాజు రథముపై ఆసీనుడయ్యెను. కాని మహారాజు ఆసీనుడవ్వగానే బలహీనమైన ఆ పొట్టి గుర్రాల మోకాళ్లపై పడిపోయెను. బాహుకుడు ఆప్యాయముగా వాటిని స్వాంతనపరిచి నిల్చుండబెట్టెను. సారథి వార్ష్ణేయుడు కూడా రథమును అధిరోహించెను. రిజమునకు మారు రూపములోని నలుని సంకేతాలను అందుకున్న అశ్వాలు ఒక్కసారిగా ఆకాశములోకి ఎగిరెను. నలుడు ఊపిరి సల్పలేనంతటి వేగముతో బయలుదేరెను. ఋతుపర్ణ మహారాజు మరియు వార్ష్ణేయుడు ఆశ్చర్యముతో నిశ్చేష్టులైరి. రథము యొక్క విశేషమైన టకటక శబ్దము విని బాహుకుని సాటిలేని సారథ్య సమర్థతను చూస్తూ వార్ష్ణేయుడు ఆశ్చర్యముతో తనలో తానిట్లు ఆశ్చర్యపోయెను. ఈ రథమునకు సారథ్యము వహిస్తున్నది ఇంద్రుని రథసారథి అయిన మాతలియ లేక నలమహారాజా? బహుశా బాహుకుడు సారథ్య నైపుణ్యములో నలమహారాజుతో సమానమైన జ్ఞానమును కలిగి ఉన్నట్టివాడై ఉండవచ్చును. వారిరువురిలో ఏమాత్రము భేదము నాకు కనిపించుటలేదు. బాహుకుడు కూడా వయస్సులో దాదాపు నలమహారాజుతో సమానుడు. ఈ కురూపి నిషధరాజు కలిగిన సమస్త కళలను కలిగి ఉండెను. ఇతడు నిజమునకు నలుడు కావచ్చును. గతములో నలుని రథసారథి వార్ష్ణేయుడు ఇలా ఆలోచనలో మునిగి ఉండగా ఋతుపర్ణ మహారాజు కూడా సారథి నైపుణ్యమును గమనిస్తూ ఎంతగానో ఆనందింపసాగెను. ఆకాశములో ఎగిరే పక్షిలా బాహుకుడు గొప్ప వేగముతో అనేక నదులను, పర్వతాలను, అరణ్యాలను, సరస్సులను దాటెను. ఋతుపర్ణ మహారాజు ఉత్తరీయము ఒక్కసారిగా గాలిలో ఎగిరి నేలపై పడిపోయిను. మహారాజు, బాహుక నిలుపుము. వార్ష్ణేయుడు క్రింద పడిపోయిన నా ఉత్తరీయమును పట్టుకువచ్చును అనెను. బాహుకుడు, మీరు ఉత్తరీయము జారవిడుచుకున్న ప్రదేశము నుండి మనము ఇదివరకే 12 యోజనాలు దూరం ముందుకు వచ్చితిమి. ఇప్పుడు ఇక దానిని తిరిగి పొందుట సాధ్యపడదు అనెను. ఆ తరువాత ఋతుపర్ణ మహారాజు ఒక వృక్షమును చూపుతూ తన ప్రతిభను ప్రదర్శింపదలచి బాహుకునితో ఇట్లు పలికెను. బాహుక, ఒకరు అన్ని రంగాలలో నైపుణ్యమును కలిగి ఉండరు. ఈ వృక్షంపై గల పత్రాలు మరియు ఫలాలు క్రింద పడిన వాటి కంటెను 101 రెట్లు ఎక్కువగా కలవు. ఈ వృక్షంపై సుమారు 5 కోట్ల ఆకులు మరియు 2095 ఫలాలు కలవు. బాహుకుడు ఇలా బదులిచ్చెను. రాజా, నిర్ధారణకు సాధ్యపడిన విషయమును గూర్చి చర్చిస్తుంటిరి. ఈ వృక్షమును నరికి ఆకులు మరియు ఫలాలను లెక్కించినప్పుడే నేను మీ లెక్కలు సరియైనవని నిర్ణయింపగలడు. ఋతుపర్ణ మహారాజు అంగీకరింపగానే బాహుకుడు వెంటనే వెళ్లి ఆ వృక్షమును నరికి జాగ్రత్తగా ఆకులు, ఫలాలను లెక్కించెను. మహారాజు గారి సంఖ్య సరిపోవుటతో బాహుకుడు ఆశ్చర్యమునకు గురి అయ్యెను. తిరిగి వచ్చిన బాహుకుడు ఇట్లు పలికెను. రాజా, మీ సంఖ్యా సామర్థ్యం అద్భుతము. మీ ఈ అక్షహృదయ విద్యకు ప్రతిగా నేను అశ్వహృదయ విద్యను బోధించెదను. ఋతుపర్ణుడు సర్వమంగళకరమైన అక్షహృదయ విద్యను బోధించెను. దానితో నలుని ఆవహించిన కలిపురుషుడు కర్కోటకుని ఘోర విషయమును బయటకు వెళ్ళగ్రక్కుతూ దేహము నుండి బయటకు వచ్చెను. కలి ఒక వైపునకు నాగుని విషముతోనూ మరోవైపు దమయంతి శాపముతోనూ బాధపడెను. కాని నలుని దేహము నుండి బయటపడగానే కలి ఆ ఘోర బాధ నుండి విముక్తుడయ్యెను. కలిపురుషుడు ఎంతో కాలముగా నలుని దేహముతో ఉండెను.
నలుని దేహములో ఉండెను. అతడు దేహము నుండి బయటపడగానే నలుడు ఆగ్రహముతో శపింపదలచెను. కలిపురుషుడు ముకులిత హస్తాలతో నలుని దీనముగా ఇట్లు ప్రార్థించెను. ఓ రాజా, దయచేసి శాంతింపుము. నన్ను శపించకము. గతములో మీరు దమయంతిని విడిచిపెట్టినప్పుడే ఆమె నాకు శాపమిచ్చెను. మిమ్మల్ని కీర్తివంతులను చేసెదను. ఆనాటి నుండి నేను కర్కోటకుని విషము చేత దహింపబడుతూ మీ శరీరములో ఉంటిని. నిన్ను భయముతో నీ రక్షణ కొరకు వేడుకొనిన ఈ దౌర్భాగ్యుడిని క్షమింపగలిగితే నీ పవిత్రమైన చరిత్రను ఆలకించిన వారికి, పఠించిన వారికి నా వలన భయము కలగదు. కలి సంభాషణ నలుడిలోని దయను మేలుకొల్పెను. దాంతో అతడు తన ఆగ్రహమును నిగ్రహించుకొనెను. ఈ సంభాషణ కలి మరియు నలునికి తప్ప ఇతరులెవ్వరునూ ఎరుగరు. ఇప్పుడు నలుని దృష్టి నుండి కూడా అదృశ్యమై తాండ్ర వృక్షములోకి ప్రవేశించెను. కలి బారి నుండి విముక్తుడైన నలుడు సంతోషముగా రథమెక్కి గుర్రాలను విదర్భ వైపునకు నడిపించెను. కలి ప్రవేశము చేత ఆనాటి నుండి తాండ్ర వృక్షము అప్రతిష్ట పాలయ్యెను. సో ఈ విధంగా నలుడి చరిత్ర చదివిన వాళ్ళకి కలి బాధ కలగదు అని కలి నలుడికి వరమిచ్చును. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కొత్తగా రెక్కలు మొలిచినట్లుగా అశ్వాలు మరోసారి ఆకాశంలోకి ఎగిరెను. కలి ప్రభావము తొలగినప్పటికీ నలుడు వెంటనే తన అందమైన రుజురూపమును పొందలేదు. ఆ సాయంత్రం ఋతుపర్ణ మహారాజు విదర్భ రాజధాని కుండినను చేరుకుని మహారాజు భీమకుడికి తన ఆగమన సందేశమును పంపెను. మహారాజు ఆహ్వానింపబడగా ఋతుపర్ణుడు నగరంలోకి ప్రవేశించెను. అప్పుడు ఆ రథఘోష అన్ని దిక్కులకు వ్యాపించెను. నలుడు అరణ్యములకు వెళ్లిన సమయములో వార్ష్ణేయుడు నలుని అశ్వాలను కుండినకు తీసుకువచ్చెను. ఇప్పుడు అవి ఋతుపర్ణుని రథము చేసిన ప్రత్యేక ధ్వనిని విని తమ పూర్వపు యజమాని నలుని సమక్షములో ఉన్నట్లుగా తిరిగి ఉత్తేజముతో సంతోషించెను. దమయంతి కూడా వర్షాకాలంలో మేఘాల గంభీర గర్జన వంటి ఆ ధ్వనిని విని నలుడు అశ్వాలను ఆజ్ఞాపించగానే అవి చేసిన ధ్వనిని విని మహారాజు భీమకుడు కొంత ఆశ్చర్యపడెను. నిజమునకు భవనంపై గల నెబళ్ళు, అశ్వాలు, గజములు కూడా ఆ ధ్వనికి ఆనందముగా ప్రతిస్పందించెను. అప్పుడు దమయంతి తనలో తానిట్లు భావించసాగెను. నేను గొప్ప ధార్మికుడు, అత్యున్నత వ్యక్తిత్వము గల నలుని తిరిగి చూడలేకున్నచో నేను తప్పక నా ప్రాణాలను విడిచెదను. పిడుగుకు వలె గంభీరమైన స్వరము కలిగి సింహబలుడైన నిషధరాజు ఈ రోజు నన్ను చేరనిచో నేను అగ్ని ప్రవేశించెదను. నలుడు ఇతరుల పట్ల ఏ స్వల్ప అపరాధము చేసినట్లు గాని లేక పరిహాసము కొరకు కూడా అసత్యం పలికిన సంఘటనను కాని నేను ఎరుగను. శ్రేష్ఠుడు, ఉత్తముడు, క్షమాగుణము కలిగినట్టి నలమహారాజు ఈ భూతలము పైన రాజులందరికంటేనే శ్రేష్ఠుడు. అతడు పెళ్లినాటి ప్రమాణాలను ఎల్లప్పుడూ అనుసరించేవాడు. ఇతర స్త్రీల ఎదుట నపుంసకునిలా నటించేవాడు. నా ప్రియమైన భర్త వియోగములో రాత్రింబవళ్ళు అతడిని గూర్చి ఆలోచిస్తుంటిని. దానితో తీవ్ర దుఃఖముతో నా హృదయం బద్దలయ్యేందుకు సిద్ధముగా ఉంది. ఇట్లు తన దురదృష్టమునకు దుఃఖిస్తూ ధర్మాత్ముడైన తన భర్త నలుని ఏ క్షణమైనను చూడవచ్చుననే ఆశతో దమయంతి రాజభవనంపైకి చేరుకొనెను. రథములో బాహుకుడు మరియు వార్ష్ణేయునితో కలిసి కూర్చున్నట్టే ఋతుపర్ణ మహారాజు కనిపించెను. రథము దిగి ఋతుపర్ణుడు మహారాజు భీమకుడికి చూచుటకు వెళ్ళెను. అతడికి మహారాజు భీమకుడు మర్యాదపూర్వకముగా స్వాగతించెను. కుండినలో ప్రత్యేక ఉత్సవము లేనట్టి ఈ సమయంలో ప్రకటితమైన అయోధ్యాధీశుని ఆగమనమును మహారాజు భీమకుడికి కొంత ఆశ్చర్యమును కలిగించెను. ఋతుపర్ణ మహారాజు తన స్వాగతమును అంగీకరిస్తూనే చుట్టూ ఆ రోజు స్వయంవర సూచనలేమీ లేకపోవటను గమనించెను. మహారాజు భీమకుడు ఇట్లు విచారించెను. కోసలాధీశ, ఇంత దూరం అయోధ్య నుండి విచ్చేయుటకు గల కారణమును దయచేసి తెలుపగలరు. ఋతుపర్ణ మహారాజుకు ఇతర రాజ్యముల నుండి వచ్చిన రాజులు గాని స్వయంవరమునకు సంబంధించిన ఏర్పాట్లు గాని సాధారణముగా అటువంటి సందర్భాలలో కనిపించే బ్రాహ్మణ సముదాయం కానీ అగుపించలేదు. మహారాజు క్షణమాలోచించి ఇట్లు బదిలిచ్చెను. నేను కేవలం మీకు నమస్సులను అందించుటకు వచ్చితిని. విదర్భరాజా, నేనిప్పుడు ఇక్కడకు విచ్చేసిన నా ఉద్దేశం నెరవేరెను. ఆ సమాధానం వినిన మహారాజు భీమకుడు విస్మితుడై ఋతుపర్ణ మహారాజు విచ్చేయుటలోని వాస్తవ ఆంతర్యమేమిటని యోచిస్తూ అనేక రాజ్యాలను మరియు వాటిని ఏలుతున్న ఉన్నత రాజులను కాకుండా కేవలం తనకు నమస్తులను అర్పించుటకు మాత్రమే అయోధ్య నుండి ఇంత దూరం విచ్చేసనుట వాస్తవ కారణముకు వలె అగుపించుటలేదు. ఏది ఏమైనను ప్రస్తుతము నేను ఓర్పు వహింపవలను. సమయం వచ్చినప్పుడు వాస్తవమును తప్పక ఎరుగగలను అని భావించెను. మహారాజు భీమకుడు పదే పదే ఋతుపర్ణుని వెంటనే తిరిగి మరలిపోవద్దని దీర్ఘ ప్రయాణముతో అలసి ఉందురు అని ప్రార్థించెను. ఋతుపర్ణ మహారాజు వార్ష్ణేయునితో కలిసి తనకు కేటాయించిన విడిది భవనంలోకి వెళ్ళెను.
బాహుకుడు రథమును రథశాలకు తీసుకువెళ్లి అశ్వశాలలో విడిచి వాటి అవసరాలను అనుసరించి సేద తీర్చసాగెను. మరోవైపు విచ్చేసిన ముగ్గురిని భవనంపై నుండి గమనించిన దమయంతి తనలో తానిట్లు యోచింపసాగెను. ఋతుపర్ణుని రథము యొక్క ధ్వని ఖచ్చితముగా నలుని విశిష్టమైన రథధ్వనికి వలె ఉండెను. కాని నాకు నిషధరాజు అగుపించలేదు. కనుక వార్ష్ణేయుడు అతని నుండి అతని విద్యను అభ్యసించి ఉండును, లేక ఋతుపర్ణుడు కూడా నలునితో సమానమైన నైపుణ్యమును కలిగి ఉన్నట్టి వాడై ఉండవచ్చును. దానితో రథము అట్టి ధ్వనినే సృష్టించి ఉండవచ్చును. దమయంతి తన పరిచారిక కేసిని పిలిచి ఇట్లు ఆజ్ఞాపించును. కేసిని, వెంటనే అశ్వశాలకు వెళ్లి ఋతుపర్ణుని రథసారథి ఎవరో తెలుసుకుని రమ్ము. అతనితో సగౌరముగా వ్యవహరింపము. సాధారణ క్షేమ సమాచారాల అనంతరము అతనికి సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారమును సేకరించము. నా హృదయములో ఏదో తెలియని తృప్తి మరియు ఆనందము కలుగుతున్నందున ఈ రథసారథి ఏదో విధముగా నా భర్త నలుడై ఉండునని నా విశ్వాసము. ఆ తరువాత నేను బ్రాహ్మణుడు పర్ణాదునితో పంపిన సందేశమును అతనికి వినిపించుము. సమాధానముగా అతడు తెలిపే సమాధానాలను జాగ్రత్తగా గుర్తుంచుకుని వచ్చి నాకు తెలుపుము. దమయంతి భవనంపై నుండి చూస్తుండగా కేసిని జాగ్రత్తగా అశ్వశాలలోకి ప్రవేశించి బాహుకిని సమీపించి ఇట్లనెను. పురుషోత్తమ, స్వాగతము. మీ ముగ్గురు ఇక్కడికి విచ్చేయుటలోని కారణమును రాకుమారి దమయంతి తెలుసుకోదలచెను. దయచేసి మీరు వాస్తవమును తెలిపినచో నేను వెళ్లి మా రాకుమారికి తెలిపిదను. బాహుకుడు ఇట్లు సమాధానమిచ్చెను. ఒక బ్రాహ్మణుడు అయోధ్యకు వచ్చి దమయంతి ద్వితీయ స్వయంవరం జరగబోతుందని తెలిపెను. కనుకనే మహారాజు ఈ అద్భుత అశ్వాల సహాయముతో ఒక్క రోజులో 100 యోజనాలు పయనించి ఇక్కడకు వచ్చెను. నేను ఋతుపర్ణ మహారాజు సారథిని. నా పేరు బాహుకుడు. కేసిని ఇట్లు ప్రశ్నించును. మీతో కలిసి వచ్చిన ఆ మూడవ వ్యక్తి ఎవరు? నీవు ఎవరి కుమారుడువు? నీవు ఋతువర్ణ మహారాజుకు ఎట్లు సారథి కాగలిగితివి? బాహుకుడు ఇట్లు బదులిచ్చెను. నీవు అడిగిన ఆ మూడవ వ్యక్తి గతములో నలమహారాజు సారథి వార్ష్ణేయుడు. నలుడు రాజ్యమును విడిచి అడవులు చేరుటతో వార్ష్ణేయుడు అయోధ్య మహారాజు సేవలో నెలకొనెను. నేను కూడా అశ్వ సంరక్షణ నిర్వహణలో మిక్కిలి నిపుణుడను. కనుక నేను అయోధ్యను చేరుకునగానే మహారాజు నన్ను తన వ్యక్తిగత సారథి మరియు పాచకునిగా అనగా వంటవాడిగా నియమించుకునెను. కేసిని ఇట్లు పలికెను. నలుని ప్రస్తుత పరిస్థితి గూర్చి బహుశా వార్ష్ణేయుడు ఎరిగి ఉండవచ్చును. ఏదైనా దాని గురించి అతడు ఎప్పుడైనా నీతో ఏమైనా తెలిపెనా? బాహుకుడు ఇట్లు బదులిచ్చెను. నలమహారాజు ఇరువురు పిల్లలను మహారాజు భీముకుని సంరక్షణలో ఉంచి చాలా కాలం ఒక లక్ష్యం లేకుండా సంచరించి చివరకు అయోధ్య చేరుకొనెను. అతడు గాని మరొకరు గాని నలుని గూర్చి ప్రస్తుతం ఏమీ ఎరుగరు. ఎందుకనగా ఒక ప్రమాదములో నిషధరాజు తన పూర్వపు సుందర రూపమును కోల్పోయి ఈ భూమిపై అజ్ఞాతముగా సంచరిస్తుండెను. నలుడు ఒక్కడు మాత్రమే తన వాస్తవ ఉనికిని ఎరుగును. తరువాత కేసిని గతములో అయోధ్యను చేరుకున్న బ్రాహ్మణుడు ఒక దుఃఖిత స్త్రీ పలుకులను ఇలా ప్రకటించినని పలికెను. ఓ నా ప్రియమైన జూదగాడ, అర్ధరాత్రి నేను అమాయకముగా నిద్రిస్తుండగా నా వస్త్రమును సగమునకు చింపుకుని నీవు ఎక్కడికి వెళ్ళిపోతివి? నీ దాసి నీ రాక కొరకు ఎదురుచూస్తూ ఇప్పటికి నీ మురికితో నిండిన ఆ సగము చీరనే ధరించి దుఃఖముతో దహించుకుపోతుండెను. కనుక ఓ వీరుడా, మీ కొరకు నిరంతర బాధతో పీడింపబడుతున్న ఆమెపై దయచూపుతూ మీ పట్టుదలను విడిచి సమాధానమియ్యగలరు. గతములో ఈ సందేశం విడినప్పుడు నీవు బ్రాహ్మణుడికి బదులిచ్చితివి. ఇప్పుడు విదర్భ రాకుమారి ఆనాటి నీ సమాధానమును మరొకసారి వినతలచెను. కేసిని పలుకులను వింటున్న నలుని హృదయం తీవ్ర బాధకు గురయ్యెను. అతని కన్నులు కన్నీటితో నిండిపోయెను. నలుడు దుఃఖముతో దహించుకుపోతూ భావోద్వేగంతో కంపిస్తున్న స్వరముతో ఇలా సమాధానమిచ్చెను. ఘోర కష్టాల పైనప్పటికీ పతివ్రత స్త్రీలు తమ ధర్మములో స్థిరముగా నిలిచి చివరకు స్వర్గముకు కూడా జయించుదురు. భర్త నిరాదరించిన భర్తపై ఆగ్రహింపరు. దానితో వారి ధర్మమే కవచముగా ఆ పతివ్రతలను కాపాడును. ఓ బ్రాహ్మణ, నిన్ను ఇక్కడకు పంపిన దుఃఖిత మహిళ ఆగ్రహింపరాదు. ఎందుకంటే ఆమెను విడిచి వెళ్లిన పురుషుడు ఘోర ఆపదలో చిక్కి ఉండెను. ఆహారమును సేకరించు ప్రయత్నములో తన ఏకవస్త్రమును పక్షుల చేత కోల్పోయినట్టి వ్యక్తి పట్ల ఒక ధర్మాత్మురాలు కోపగించరాదు. తన రాజ్యమును మరియు సంపదను కోల్పోయి ఆకలి దప్పులతోనూ అలసటతోనూ బాధితుడైన వ్యక్తి భార్యను బాధించినను ఆమె దానిని భర్త తన పట్ల చేసిన అపరాధముగా భావించరాదు. అట్లు సంభాషిస్తూనే నరుడు తన భావోద్వేగాలను నిగ్రహించుకోలేక ఒక్కసారిగా బిగ్గరగా రోధించసాగెను. కేసిని వెంటనే దమయంతిని సమీపించి జరిగిన సంభాషణను అతడు రోధించుటను గూర్చి వివరించెను. పరిచారిక పలుకులను వింటూ దమయంతి బాహుకుడి వాస్తవముగానే నలుడనే తన సందేహమును బలపడెను. దానితో మరింత అధికముగా ఆందోళన చెందసాగెను. దమయంతి ఇట్లు పలికెను. కేసిని మరోసారి బాహుకుని సమీపించి మౌనముగా అక్కడే నిల్చుని అతని ప్రవర్తనను జాగ్రత్తగా గమనింపము. అతడు ఏదైనను అసాధారణ కార్యము చేసినచో వాటిని జాగ్రత్తగా గమనించి నీవు చూచిన దానిని తిరిగి వచ్చి నాకు తెలియజేయము. కేసిని తిరిగి వెళ్లి కొద్ది సమయం బాహుకుని జాగ్రత్తగా గమనించి దమయంతితో ఇట్లనెను. రాకుమారి, ప్రకృతిపై ఇంత నియంత్రణను కలిగి ఉన్నట్టి వారిని ఇది వరకెన్నడూనూ నేను చూడలేదు.
బాహుకుడు పొట్టిగా ఉన్నప్పటికీ అతడు గుమ్మం వద్దకు రాగానే అది వారికి అవరోధము కలిగించకుండా మర్యాదగా ఎత్తు పెరిగి దారి ఇస్తుండెను. నీటి కుండలు అతని దృష్టి పడగానే నీటితో నిండిపోయెను. గడ్డి పరకను సూర్యుని వైపునకు చూపగానే మండెను. వంట చేసే సమయంలో బాహుకుడు అగ్నిని చేతితో తాకినను అతనికేమీ కాలేదు. తరువాత బాహుకుడు కొన్ని పుష్పాలను చేతితో తీసుకుని నలిపెను. కాని అవి నలగకుండా మరింత అందముగా వికసించి పరిమళాలు వెదజల్లెను. ఈ అద్భుతమును చూచి మీకు వివరింపవలెనని వెంటనే అక్కడి నుండి మీ వద్దకు తిరిగి వచ్చితిని. కేసిని పలుకులను వినిన దమయంతి తన ప్రియమైన భర్తను తిరిగి సాధించినట్లుగా భావింపసాగెను. కేసిని వర్ణనలననుసరించి శారీరకముగా భేదములు ఉన్నప్పటికిని అతడు నరుడు తప్ప మరెవరో కాదని దమయంతి నిర్ధారించుకొనెను. ఆనంద బాష్పాలు కళ్ళ నుండి జారుతుండగా దమయంతి కేసునితో ఇలా పలికెను. మరోసారి వెళ్లి అతనికి తెలియకుండా అతడు వండిన ఆహారం ఏదైనను కొంత నా కొరకు తీసుకురమ్ము. తన యజమానురాలి కోరికను నెరవేర్చవలనని ఎల్లప్పుడూ తలపోసే కేసిని తిరిగి బాహుకుని వద్దకు వెళ్ళెను. రహస్యముగా అతడు వండిన దాన్ని కొంత తీసుకుని దమయంతిని చేరుకునెను. దమయంతి గతములో చాలాసార్లు నలుని వంటను రుచి చూచి ఉండెను. ఇప్పుడు కేసని తెచ్చిన దానిని రుచి చూచిన పిమ్మట కురూపి అయిన సారథి నిజమునకు తన భర్తయ్యేనను భావన మరింతగా బలపడెను. ఆమెకు ఆనందము మరియు దుఃఖము రెండూ ఒకేసారి కలిగి బిగ్గరగా రోదించెను. దమయంతి కన్నీటిని తుడుచుకొని ఈసారి తన ఇద్దరు పిల్లలను కేసిని వెంట బాహుకుని వద్దకు పంపెను. ఆ ఇద్దరిని చూచిన బాహుకుడు ఇంద్రసేన గుర్తించి వెంటనే లేచి వారిద్దరిని ఆప్యాయముగా హత్తుకొనెను. పిమ్మట వారిని తన ఒడిలోకి తీసుకుని లాలిస్తూ కన్నీటిని కార్చసాగెను. ఏమైనను అతడు వెంటనే తనను తాను నిగ్రహించుకుంటూ వారిని ప్రక్కకు దింపి ఇలా పలికెను. కేసిని, ఈ బాబు మరియు పాప నా సంతానమును పోలి ఉండిరి. కనుక వీరిని చూడగానే ఒక్కసారిగా దుఃఖము నిలవలేదు. ఇక్కడి నుండి వెళ్ళుము, తిరిగి రావద్దు. నీవు తరచుగా నా వద్దకు వచ్చినచో చూచిన వారికి తప్పుడు సంకేతాలు అందగలవు. దానితో వారు మనలను నిందించుదురు. కేసిని దమయంతి వద్దకు వెళ్లి సంతానమును చూడగానే బాహుకుడు పొందిన భావావేశమును వర్ణించెను. దానితో దమయంతికి తన భర్తను చూడవలెనను కోరిక మరింత అధికమయ్యెను. ఆమె హృదయము వియోగముతోనూ దుఃఖముతోనూ నిండిపోయెను. దమయంతి ఈసారి కేసినితో తన తల్లికి సందేశమును పంపుతూ ఇట్లనెను. సారథి బాహుకుడు వాస్తవముగా నా భర్త నలుడని నా సందేహము. నేను అనేక రకాలుగా అతడిని పరీక్షించి చూచితిని. ఇంకా నాకు మిగిలిన సందేహం ఒక్క అతని వికృత రూపమును గురించి మాత్రమే. నేను స్వయంగా అతడిని కలుసుకుని పరీక్షింపదలచితిని. అతడు రాజభవనములోకి వచ్చుటకైనను లేక నన్ను అతని దగ్గరకు తీసుకువెళ్ళుటకైనను అనుమతింపగలరు. దయచేసి తండ్రికి తెలిపి గాని లేక తెలుపుకనైనా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరు. కేసుని నుండి వినిన మహారాణి పరిచారికను పంపి తన భర్తతో చర్చించుటకు వెళ్ళెను. విషయమంతటిని వివరముగా వినిన మహారాజు భీమకుడు ఏదో ఒక వంకతో బాహుకుని దమయంతి మందిరము వద్దకు రప్పించుటకు తన అంగీకారమును తెలియజేసెను. తరువాత రాజభవనములో బాహుకుడు ఒక్కసారిగా దమయంతిని చూచి బలమైన భావోద్వేగమునకు గురై నియంత్రణ లేకుండా రోదింపనారంభించెను. రోదిస్తున్న నలుని చూచి దమయంతి కూడా తీవ్ర భావోద్వేగమునకు గురయ్యెను. ఆమె అప్పటికి నలుడు సగముకు నరికిన ఎరుపు రంగు ఏకవస్త్రముచే ధరించి ఉండెను. సగముకు నరికిన ఎరుపు రంగు ఏకవస్త్రముని ధరించి ఉండెను. ఆమె జుట్టు జడలు కట్టి శరీరం మలినముగా ఉండెను. దమయంతి ఇలా పలికెను. బాహుక, ధర్మసూత్రాలను క్షుణ్ణముగా ఎరిగినను అడవిలో అమాయకముగా నిద్రిస్తున్న భార్యను ఒంటరిగా విడిచి వెళ్లిన భర్తను నీవు ఎప్పుడైనను చూచితవా? నలుడు తప్ప మరెవరూ దోషరహిత అయిన తన భార్య పట్ల అలా చేయగలరు? ఓ వీరుడా, నన్ను విడిచి వెళ్ళినప్పుడు ఆ వాగ్దానం ఏబయ్యెను? ఆమె పలుకుతున్నంతసేపు కన్నుల నుండి నీరు ప్రవహిస్తూనే ఉంది. నలుడు దుఃఖిత అయిన తన భార్యను చూచిన కొద్దీ అతని హృదయం మరింత అధికముగా ద్రవింపసాగెను. ఏమైనను తన కన్నీటిని నియంత్రించుకుంటూ నలుడు ఇట్లు సమాధానమిచ్చెను. నేను రాజ్యమును కోల్పోవుట గాని నిన్ను విడిచి వెళ్ళుట గాని నా సొంత బుద్ధితో జరిగినవి కావు. నన్ను కలిపురుషుడు ఆవహించి ఉన్నందున అతడు ఆడించినట్లుగా నిస్సహాయముగా ఆడవలసి వచ్చెను. నా నుండి విడివడి అడవిలో దుఃఖముతో సంచరిస్తూ నీవు కలిని శపించితివి. కలి నా శరీరములో ఉంటూనే గొప్ప బాధతో దహించుకుపోయెను. అదృష్టము కొద్దీ ఆ దుష్టుడు నన్ను విడిచిపెట్టెను. కనుకనే నేనిక్కడకు రాగలిగితిని. కేవలం నీ కొరకు మాత్రమే నేను ఇట్లు రాగలిగితిని. నీవు అనుకూలుడైన భర్తను విడిచి తిరిగి వివాహం చేసుకున్నట్టుకు ఎందుకు సిద్ధపడితివి? మరెవరైనా ఇలా చేయగలరా? నీ తండ్రి ఆదేశముతో దూతల భూప్రపంచమంతటా భీమకుని కుమార్తె దమయంతి తన ఇచ్ఛానుసారము తనకు యోగ్యుడైన ద్వితీయ భర్తను ఎన్నుకొనును అని ప్రకటిస్తూ పయనించిరి. ఈ ప్రకటనను వినిన ఋతుపర్ణుడు గొప్ప ఆతృతతో వేగముగా బయలుదేరెను. నలుని పలుకులను విని దమయంతి కంపిస్తూ ఇలా పలికెను. ఓ నిషధరాజా, తొందరపడి నన్ను దోషిగా నిర్ధారించవద్దు. స్వర్గము నుండి వచ్చిన దేవతలను కాదని నేను నిన్ను వరించి తిని కేవలం మిమ్ములను ఇక్కడకు రప్పించు ఉద్దేశముతో మాత్రమే
పద్య రూపములో నా సందేశమును వినిపించుటకు అన్ని దిక్కులకు బ్రాహ్మణులను పంపితిని. చాలా కాలం పిమ్మట పర్ణాదుడు మిమ్మల్ని అయోధ్య రాజభవనములో చూచెను. అతడు తిరిగి వచ్చిన పిమ్మట మిమ్మల్ని కుండినకు రప్పించుటకు నేను ఈ పథకమును రచించితిని. అయోధ్య నుండి ఇక్కడకు 100 యోజనాల దూరం ఒక్క రోజులో రథములో పయనించుట మీకు తప్ప మరెవ్వరికిని సాధ్యపడదని నేనెరుగుదును. ప్రభు, మీ పాదాలనంటి ప్రమాణం చేసి చెబుతుంటిని. నేనెన్నడూను పరపురుషుని గూర్చి ఆలోచించలేదు. పంచభూతాల సాక్షిగా మరియు సూర్యచంద్రుల సాక్షిగా నా తలంపులలోనైనను నేను మీ పట్ల అవిశ్వాసముగా ఉండినచో నా ప్రాణాలు వెంటనే అనంత వాయువుల్లో కలిసిపోవుగాక. దమయంతి పలుకులను పంచభూతాలలో ఒకరైన వాయుదేవుడు విని ఒక్కసారిగా ఆకాశము నుండి ఇలా ప్రకటించును. నల, నేను సత్యము వచిస్తుంటిని. ఈ స్త్రీ ఎన్నడును ఎట్టి పాపమును ఎరుగుదు. నిజమునకు తన పవిత్ర చరిత్ర చేత నీ వంశఖ్యాతి ఇనుబడించెను. మేము దమయంతి చర్యలకు సాక్షులమే కాకుండా నీ నుండి విడిపోయిన ఈ 3 సంవత్సరాలు ఆమెను రక్షిస్తుంటిమి. నీవు తప్ప భూతలంపై మరెవ్వరును 100 యోజనాల దూరమును ఒక్క రోజులో పయనింపలేరని తెలిసిన దమయంతి కేవలం నీ కొరకు మాత్రమే ఈ బూటకపు ద్వితీయ స్వయంవరమును ప్రకటించెను. ఏమాత్రము అనుమానము లేకుండా నీవు నీ పత్ని దమయంతిని తిరిగి ఏలుకొనుము. వాయుదేవుని సాక్ష్యముతో స్వర్గములో దుందుబులు మ్రోగుట వినిపించెను. ఆకాశము నుండి నలదమయంతులపై పుష్పవృష్టి కురిసెను. సుగంధ శీతల వాయువులు వీచనారంభించును. ఈ అద్భుతాలను వీక్షించిన నలుడు దమయంతి పట్ల గల సందేహాలన్నింటినీ విడిచి అతడు కర్కోటకుడు ప్రసాదించిన దివ్యవస్త్రమును కప్పుకొనెను. దానితో అతడు తిరిగి తన పూర్వపు అందమైన నిజరూపమును పొందెను. నలదమయంతుడు ఆ రాత్రి ఒకరినొకరు వియోగములో జరిగిన సంఘటనలను అనుభవాలను చర్చిస్తూ సంతోషముగా గడిపిరి. అట్లు సుదీర్ఘ వియోగానంతరం ఒకరినొకరు ఆనందముగా సమయమును గడపసాగిరి. భర్తను తిరిగి పొందిన దమయంతి ఆందోళనకు దూరమై హృదయం ఆనందముతో నిండిపోవుటలతో మరోసారి తన గొప్ప ఆనందముతో ప్రకాశించెను. మరుసటి రోజు ఉదయం నలమహారాజు రాజదుస్తులను ధరించి రత్నాభరణాలను అలంకరించుకుని దమయంతితో కూడి మహారాజు భీముకుని సమీపించెను. నలదమయంతులు ఇరువురు భీముకునికి నమస్కరించగా అతడు నలుడి తన పుత్రునిగా భావించి గొప్పగా సత్కరించెను. నలుడు తిరిగి వచ్చిన వార్త కుండినలో విస్తరించటతో ప్రజలు ఆనందముతో తన నగరమును పతాకములతో పువ్వులతో అలంకరించి మహోత్సవమును జరుపుకునిరి. బాహుకుడే నలుడని అతడు తిరిగి దమయంతిని కలుసుకొనినని ఎరిగిన ఋతుపర్ణ మహారాజు నిషధరాజును తన వద్దకు పిలిపించెను. ఋతుపర్ణుడు మరియు నలుడు క్షమించమని ఒకరినొకరు వేడుకొనిది. వివేకవంతుడైన ఋతుపర్ణ మహారాజు ఇలా పలికెను. చాలా కాలం వియోగమును అనుభవించి అదృష్టవశాత్తు నీవు నీ భార్యను తిరిగి పొందితివి. మరోసారి సంతోషము నీదయ్యను. బాహుకుడిగా నీవు నాతో ఉన్నట్టి సమయములో నేను మీ పట్ల అమర్యాదగా లేక ఎట్టి అపరాధమును చేయలేదన్నట్లుగా భావిస్తుంటిని. ఒకవేళ అజ్ఞానముతో నా వలన ఏదైనను అపరాధము జరిగి ఉండినతో నన్ను క్షమించుము. నలుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, మీ వలన ఎన్నడూను ఏ స్వల్ప అపరాధము కూడా జరగలేదు. కనుక నా మనస్సులో మీ పట్ల ఎన్నడూను ఎట్టి అపరాధ భావన ఏర్పడలేదు. నిజమునకు నా కోరికలన్నీ నెరవేరి నేను సంతోషముగా రోజులు గడిపితిని. నేను నా సొంత రాజభవనములో కంటెను అధిక సుఖవంతముగా మీ భవనములో గడిపితిని. మీరు ఎల్లప్పుడూ నాకు సన్నిహిత మిత్రునిగా మరియు బంధువుగా మెలిగితిరి. ఇక ముందు కూడా మీ సాహచర్యములో నేను మరింత అధికముగా ఆనందింపదలచితిని. మీకు సమ్మతమైనచో నేనెరిగిన అశ్వహృదయ విద్యను మీరు నాకు బోధించిన అక్షహృదయ విద్యకు బదులుగా బోధింపగలను. ఋతుపర్ణ మహారాజు ఆచమనము చేసి నలమహారాజు నుండి సంపూర్ణ అశ్వశాస్త్రమును గ్రహించెను. అటు పిమ్మట మరొక సారథిని ఏర్పాటు చేసుకుని అతడు తన రాజధానికి బయలుదేరును. నలుడు 1 నెల రోజులు కుండినలో గడిపి తన మామగారైన మహారాజు భీముకుని అనుమతి పొంది నిషధ రాజ్యమునకు బయలుదేరును. శ్వేతరథమును అధిరోహించి 16 ఏనుగులు, 50 అశ్వాలు మరియు 600 పదాతి దళముతో కూడిన చిన్న సైన్యమును తీసుకుని నలుడు తన పూర్వ రాజధానిలో ప్రవేశించి వెంటనే సోదరుడైన పుష్కరుని సమీపించెను. నలుడు కోపముతో ఇలా సవాలు విసిరెను. నేను తిరిగి గొప్ప సంపదను సాధించి ఉన్నందున తిరిగి నీతో పాచికలాడుటకు వచ్చితిని. దమయంతితో సహా నా సంపదలనన్నింటినీ పణముగా పెడుతుంటిని. అందుకు బదులుగా నీవు నా నుండి గెలుచుకున్న రాజ్యమును పణముగా పెట్టుము. అంతేకాకుండా ఓడిన వారు గెలిచిన వారికి బానిస కావలను. ఒకసారి జూదములో గెలిచిన వ్యక్తి తిరిగి పాచికలాటను తిరస్కరింపబడకపోవట ధర్మము. కనుక వెంటనే ఆటను ఆరంభించదము, లేక విల్లును ఎక్కుపెట్టెదము. ఈసారి కూడా తన విజయము తథ్యమనే గర్వముతో పుష్కరుడు ఇట్లు సమాధానమిచ్చెను. నైషద, నీ అదృష్టముతో తిరిగి పాచికలాడుటకు కావలసిన సంపదను తిరిగి పొందితివి. నీవు క్రొత్తగా ఆర్జించిన సంపద మరియు దమయంతి నా హస్తగతము కావాలని నిర్ణయింపబడి ఉంది. పుష్కరుని గర్విత పలుకులను వినిన నలుడికి వెంటనే తన కత్తితో అతని తల నరికివేయవలనిపించెను. ఏమైనను చిరునవ్వుతో నలుడు ఇట్లు పలికెను. మనము మొదట పాచికలాడెదము. ఇప్పుడు ఇలా ఎందుకు ప్రగల్భాలు పలుకుట? నన్ను ఓడించి నీ బానిసగా చేసుకుని పిమ్మట ఏదైనా పలుకు.
పలుకు హక్కు నీకు ఉండును. ఆట ఆరంభమయ్యెను. ఒకే ఒకసారి పాచికలను విసిరి నలుడు తన సంపూర్ణ రాజ్యమును మరియు సంపదను ఇంకను తన జ్ఞాతి సోదరుని జీవితమును కూడా గెలుచుకొనెను. ఏమైనను దయార్ద్రుడైన నలుడు చిరునవ్వుతో ఇలా పలికెను. రాజ్యము వివాదాస్పదముగా నాదయ్యెను. ఓ క్షత్రియాధమా, నీవు విదర్భ మహారాణిని కన్నెత్తి కూడా చూడలేవు. నీ కుటుంబముతో సహా నీవు ఇప్పుడు దమయంతికి బానిసవైతివి. మూర్ఖుడా, గతములో నేను నీ చేతిలో ఓడిపోవుట నీ ఘనత చేత కాదు. అది ఎరుగక నా రాజ్యముతో మిక్కిలి గర్వితుడైతివి. నిజమునకు అదంతయు దుష్టుడైన కలి ప్రభావం చేత జరిగెను. అందుకు నేను నిన్ను ప్రత్యక్ష బాధ్యుడిని చేయలేను. కనుక నిన్ను నీ బానిసత్వము నుండి విముక్తుడిని చేస్తుంటిని. నీవు నీ ఇచ్ఛానుసారము జీవింపవచ్చును. ఇంకను తల్లిదండ్రుల నుండి సంక్రమించిన రాజ్యములోని వంశపరంపర భాగముతో పాటు ఇంకనూ గొప్ప సంపదలను కూడా నీకు ఇస్తుంటిని. దానితో నీవు సంతోషముగా జీవించుము. అన్నింటికి మించి గతములోకి వలెనే నేను నీకు నా సోదరునిగానే ప్రేమను పంచెదను. పుష్కర, నీవు కూడా మన నడుమ ఏర్పడిన విభేదాలను మరచి పూర్వముకు వలె నడుచుకుందువని ఆశిస్తూ నీవు పూర్ణాయుష్కుడవై జీవించవలెనని ఆశిస్తుంటిని. ఇట్లు నలుడు తన సోదరుని క్షమించి పదే పదే అతడిని ఆలింగనము చేసుకుని తిరిగి అతనికి గృహమును చేరుటకు అనుమతించెను. పుష్కరుడు నలుని ఎదుట ముకుళిత హస్తాలతో నిల్చుని ఇలా పలికెను. నీ ఖ్యాతి శాశ్వతమగుగాక. నీవు 10,000 సంవత్సరాలు సంతోషముగా జీవించెదవుగాక. నీవు నాకు క్రొత్త జీవితమును గొప్ప ఆశ్రయమును ఇచ్చినందున నేను నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉందును. పుష్కరుడు 1 నెల రోజులు నలుడితో ఉండెను. ఆ తరువాత గొప్ప సైన్యము అనేక మంది సేవకులు వెంటరాగా పుష్కరుడు ఉదార మనస్సుతో నలుడు తనకు కేటాయించిన రాజ్యముకు నిష్క్రమించెను. తమ ప్రియమైన మహారాజును తిరిగి పొందిన ప్రజలు ఎంతగానో సంతోషించిరి. ముందు వరుసలో అధికారులు నిల్చుండగా ప్రజలందరూ నలమహారాజు ఎదుట సమావేశమైరి. ముకుళిత హస్తాలతో వారు ఇట్లు పలికిరి. ఓ రాజా, పాలకుడిని తిరిగి పొందిన ఈ రోజు మాకెంతో శుభదినము. దీనికి మేమెంతగానో కృతజ్ఞులము. ఇంద్రుడు దేవతల సభను ప్రకాశించినట్లుగా, నక్షత్రాదులతో కూడి ఆకాశమును చంద్రుడు ప్రకాశవంతము చేసినట్లుగా రాజులందరిలోకి మీరు సర్వోన్నతులు. ప్రజలు నలుడు తిరిగి వచ్చినందున గొప్ప వేడుకలను నిర్వహించిరి. నలుడు తన అపారమైన సైన్యముతో వెళ్లి దమయంతిని మరియు వారి ఇరువురు పిల్లలను వెంట తీసుకువచ్చెను. తిరిగి నలదమయంతులు గొప్ప ఆనందముతో రాజభోగాలతో కలిసి జీవింపసాగిరి. జంబూద్వీపంలోని రాజులందరిలోకి నలుడు గొప్ప విశేష చక్రవర్తిగా తిరిగి ప్రకాశించెను. అనేక యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ బ్రాహ్మణులకు సమృద్ధిగా దానాలను చేస్తూ రాజ్యపాలన చేసెను. బృహదస్సుడు ఇలా ముగించెను నలమహారాజు కథని. నలుడికి వలె నీవు కూడా నీ రాజ్యమును సాధించి బంధుజనులతో పాటు తిరిగి సానందముగా జీవించదువు. యుధిష్ఠిరా, నీ అరణ్యవాస స్థితిని నలుని స్థితితో పోల్చి చూచినచో ఎంతో మెరుగైనది. నలమహారాజు జూదమాడి తీవ్ర దుస్థితికి గురయ్యెను. ఒంటరిగానే ఆ దుఃఖాన్నంతటిని అనుభవించెను. నీవు నీ భార్యతోనూ సోదరులతోనూ కలిసి అరణ్యములో విద్వాంసులైన బ్రాహ్మణులతో నివసిస్తుంటివి కనుక నీవెందుకు విచారించదవు? నలదమయంతి కథను వినిన పిమ్మట విధిని ఎదురించుటలో ఫలితము లేదని నీవు గ్రహింపవలను. ప్రపంచం ఎప్పుడూ ఒకే విధముగా ఉండదు. జీవులందరూ భగవంతుని సంకల్పమునకు అధీనులైనందున సంపదలను అనుభవిస్తూ అతిగా ఆనందించుట లేక అనివార్యమైన విరుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూ అతిగా కృంగిపోవుట గాని చేయరాదు. ఈ నలమహారాజు చరిత్రను వినిన వారికి, తెలిపిన వారికి పాపాలు నశించి కలిచేత బాధింపబడరు. ఓ రాజా, మీ అరణ్యవాసం ముగిసిన పిమ్మట మరోసారి నిన్ను జూదములో సవాలు చేసేదరేమోనని నీవు భయపడుతుంటివని నేనెరుగుదును. నాకు పాచికలాడుటలోని రహస్యాలకు సంబంధించిన పూర్తి జ్ఞానము కలదు. యుధిష్ఠిరా, నేను నీ పట్ల మిక్కిలి ప్రీతి చెంది ఉంట చేత నేను నీకు అట్టి సమస్త జ్ఞానమును బోధించెదను. యుధిష్ఠిర మహారాజు జూదకళను బృహదస్సుని నుండి అభ్యసించుటకు ఎంతగానో ఆనందించెను. బృహదస్సుడు ఆ విద్యను బోధించి నిష్క్రమించెను. ఆ తరువాత కొద్ది కాలముకే మరికొంతమంది సాధువులు హిమాలయాల నుండి కామ్యకవనమునకు వచ్చిరి. వారు యుధిష్ఠిర మహారాజును కలుసుకుని ఇలా తెలియజేసిరి. నీ సోదరుడు అర్జునుడు ఘోర తపస్సు చేస్తుండెను. అటువంటి తపస్సును మేము ఇదివరకు ఎన్నడూ చూడలేదు. నిజమునకు అతడు కేవలం వాయుభక్షణను తప్ప ఇతర మరో రకమైన ఆహారమును గ్రహించుటలేదు. యుధిష్ఠిర మహారాజు అర్జునుని కఠిన జీవన విధానమును గూర్చి విని దుఃఖించెను. ఋషులు నిష్క్రమించిన పిమ్మట కొంత మనశ్శాంతి కొరకు బ్రాహ్మణులను సమీపించెను. నిజమునకు అర్జునుడు లేకుండా పాండవులెవరనూ సంతోషముగా ఉండలేరు. వారందరికీ అతనే ఏకైక ఆశ్రయము. నిజమునకు ద్రౌపది యుధిష్ఠిరునితో కొన్నిసార్లు ఇలా పలుకుతుండేది. అర్జునునితో వియోగము నాకు బాధగా ఉంది. నేను ఎటు చూచినను నా కళ్ళకు అరణ్యము కూడా నిరాశతో చింతిస్తున్నట్లుగా గోచరిస్తుండెను. భీముడు ఇట్లు వ్యాఖ్యానించెను. అర్జునుడు లేనందున సర్వము శూన్యముగా గోచరిస్తుండెను. అప్పుడు నకుల సహదేవులు ఇట్లు సూచించిరి. అర్జునుని స్మృతులతో మనము ఇక్కడ ఈ కామ్యక వనములో సంతోషముగా నివసింపలేకుంటుమి. కనుక మనము ఇక్కడ నుండి మరో ప్రదేశమునకు మారుట మంచిది. ఇలా అందరి నైరాస్య భావనలను గమనించిన యుధిష్ఠిరుడు
మరింత అధికముగా ఉదాసీనుడయ్యెను. అప్పుడే నారదముని అక్కడకు వచ్చుటను చూచి అందరూ లేచి అతనికి స్వాగతం పలికిరి. దేవర్షి ఆసీనుడైన పిమ్మట ఇలా పలికెను. రాజా, మీ కోరిక ఏమిటో తెలుపగలరు. నేను మీకు ఏమి చేయగలను? యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. ఓ నారద మహర్షి, మీరు మా పట్ల సంతుష్టులైనచో మా కోరికలన్నీ నెరవేరినట్లుగా భావించుతము. ఏమైనను మేము మీ దర్శనముతో ఆశీర్వదింపబడుట చేత మీ నుండి శ్రవణము చేసే అవకాశమును విడువదలుచుకోము. కనుక వివిధ పుణ్యక్షేత్రాల దర్శనముతో కలిగే ప్రయోజనాలను మాకు వివరింపగలరు. అయితే మహాభారతంలోని వనపర్వము మూడో భాగం ఇంతటితో ముగిద్దాం. నాలుగో భాగంలో ధర్మరాజుకు సమాధానముగా నారదుడు తీర్థ పుణ్యక్షేత్రాలను దర్శనముతో కలిగే ప్రయోజనాలను ఎలా వివరిస్తాడో తెలుసుకుందాం.